good morning. Good morning, అందరికి మళ్ళీ Sunday morning. Your Radio Surabhi is back on live. సో ఇవాళ ఐఎమ్ ష్యూర్ చాలా మంది ఎక్సైటెడ్గా ఉన్నారు. చాలా మంది నన్ను చాలా రోజుల నుంచి అడిగిన ఒక సెలబ్రిటీని ఇవాళ మీ ముందుకు తీసుకొచ్చాను నేను. ఫైనలీ ఐఎమ్ ఏబుల్ టు డూ దిస్. మీతో పాటు ఐఎమ్ ఆల్సో ఈక్వలీ ఎక్సైటెడ్. సో సెలబ్రిటీ సిరీస్లో మనం ఇవాళ ఒక చాలా స్పెషల్ పర్సన్ని కలవబోతున్నాం. ఆల్రెడీ ఫేస్బుక్ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు ఎవరన్నది. నేను డైరెక్ట్గా తన్ని తీసుకొచ్చి మీతో మాట్లాడించలేను కాబట్టి చిన్న ఇంట్రో ఇస్తాను. నాకు కూడా కొత్తగా ఉంది. బికాజ్ అందరూ జనరల్గా ఎలా ఉంటుందంటే ఒక సెలబ్రిటీని మీ ముందుకు తీసుకొచ్చేటప్పుడు వాళ్ళ గురించి కొంచెం రీసెర్చ్ చేసి, వాళ్ళ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి, అండ్ దెన్ ఐ ప్రిపేర్ సమ్ ఇంట్రో అండ్ I bring them over to you. But she's very special because I know her as my friend first. So అలాంటప్పుడు కొంచెం ఇట్స్ లిటిల్ ట్రికీ టు గివ్ ద రైట్ ఇంట్రో. బయాస్ ఉంటుంది కొంచెం నేను చెప్పే విషయంలో. బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఐమ్ షూర్ యూ ఆల్ విల్ అగ్రీ. సో మనలో చాలా మందికి లైఫ్లో కొన్ని అంబిషన్స్ ఉంటాయి, కొన్ని గోల్స్ ఉంటాయి, ఏదో సాధించాలన్న ఒక ఆశ ఉంటుంది, ఒక ఒక ప్రాపర్ ఆబ్జెక్టివ్ జీవితంలో. దానికి మనం కొంత ప్రిపేర్డ్గా ఉంటాము. ఇటువంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇటువంటి అవాంతరాలు రావచ్చు. వాటిని ఎట్లాగా హౌ డు వి ఫేస్ దెమ్, హౌ డు వి ఓవర్కమ్ దెమ్ అని ఒక ప్లాన్ ఉంటుంది మైండ్లో. ఒక్కొక్కసారి అనుకోకుండా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, కొన్ని ఛాలెంజెస్ వస్తాయి. వి ట్రై టు ఓవర్కమ్ దోస్. బట్ కొంతమంది చాలా ఒక జీవితంలో ఒక ధ్యేయం పెట్టుకుంటే దాన్ని చాలా చాలా ఒక దీక్షతో, ఒక పట్టుదలతో అది సాధించేదాకా ఊరుకోరు. ఎంత కష్టం వచ్చినా సరే. చాలా మంది మనలో ఒకవేళ చాలా కష్టం వచ్చేసి ఇంకా దిస్ ఇస్ నాట్ డన్, అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఒక చిన్న చేంజెస్ చేసుకుంటాం. కానీ చాలా తక్కువ మంది మనం కథల్లో అట్లా వింటూ ఉంటాము. నిజ జీవితంలో చాలా తక్కువ మంది వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ అవ్వటానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదురైనా, అది మానసికంగా, ఫిజికల్‌గా వాళ్ళని ఎంత బాధ పెట్టినా, ఎటువంటి పరిస్థితి అయినా సరే దాన్ని ఎట్లాగైనా ఫైట్ చేసి వాళ్ళు అనుకున్నది సాధించేదాకా నిద్రపోరు. అట్లాంటి వాళ్ళలో నా జీవితంలో నాకు తెలిసిన వాళ్ళలో ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఇస్ మై మదర్. అండ్ దెన్ ఇఫ్ ఐ హ్యావ్ టు లిస్ట్ టాప్ 5, డెఫినెట్లీ దిస్ పర్సన్ ఇస్ అమంగ్ దెమ్. ఐ టేక్ ఎ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ హర్ అండ్ ఐ యామ్ హర్ ఫ్యాన్ టూ. మీ అందరిలాగే తన గొంతన్నా, తనన్నా నాకు చాలా ఇష్టం. మాటలు, పాటలు చాలా మంది సింగర్స్ జనరల్‌గా వాళ్ళు పాట పాడినప్పుడు ఎంత తీయంగా, ఎంత ఎంత మధురంగా ఉంటుందో, వాళ్ళు మాట్లాడితే కూడా అంత మధురంగా ఉంటుంది. అలా అందులోంచి చాలా తక్కువ మంది హీరోయిన్స్‌కి డబ్బింగ్ చెప్పి, హీరోయిన్స్‌కి వాళ్ళ వల్లనే ఒక లైఫ్ వచ్చేలాగా ఉన్న వాళ్ళలో చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళు డెఫినెట్లీ వి షుడ్ కౌంట్ ఆన్, వి షుడ్ టాక్ అబౌట్ హర్, సునీత. సో వితౌట్ ఫర్దర్ అడ్యూ, ఐ నో మోస్ట్ ఆఫ్ యూ దట్ ఆర్ వాచింగ్ ఇంకా అని వెయిట్ చేస్తున్నారు. So here you go, my dear friends, ladies and gentlemen. Today we have our special guest. And of course, కొంతమంది చిన్న పిల్లలు కూడా ఇవాళ తన్ని చూడటానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. So everybody, here she is. Hi, Sunita. నమస్తే. హలో ఎవ్రీబడి. రాజీ, అంత పెద్ద ఇంట్రొడక్షనా? చెప్పా కదా బయాస్ ఉంటుందని. ముందే ఐ గేవ్ ఎ లిటిల్ హింట్. చూసారు? చూస్తున్నాను. ఓ మై గాడ్, అసలు నెవర్ ఎండింగ్ లా సాగిపోతుంది. మోర్ దెన్ ఎనీథింగ్, యా, యాజ్ యు రైట్లీ సెడ్, వి స్టార్టెడ్ అవర్ జర్నీ విత్ అవర్ ఫ్రెండ్షిప్. ఇవాళ లైవ్ చేయడానికి కూడా కారణం నాట్ దట్ నువ్వు, యా, కంటిన్యూ వాట్ ఎవర్. నేను అట్లా మాట్లాడడం స్టార్ట్ చేస్తే చెప్పు నీ రియాక్షన్ ఫస్ట్ చాలా ఇంపార్టెంట్. నేను గుర్తుందా నీకు, ఇదంతా వదిలేసి యుఎస్ వెళ్తున్నప్పుడు నేను కొంచెం హర్ట్ అయ్యాను. నేను నీకు కూడా అవసరమా వెళ్ళటం, ఇదంతా వదిలేసి చేసి ప్రసాద్ ల్యాబ్ లో పోకల్లో చాలా డిస్కస్ చేసుకున్నాము, చేసాము. బట్ నువ్వు వ్యాలిడ్ రీజన్ ఇచ్చావు అప్పుడు. కానీ ఐ స్టిల్ ఇప్పుడు నీ మాట వింటుంటే నాకు అనిపిస్తుంది నీ మిస్టర్ బ్యూటిఫుల్ డబ్బింగ్ ఆర్టిస్ట్. Oh man. Seriously. Such a great voice you have. Sunita, who is known for her voice, is complimenting me on my voice. You made my day. Arey, please. నీకు తెలుసా సంగతి? So ఎట్లా ఉన్నావు? I'm
సో ఎక్సైటెడ్ టు సీ యూ. సో ఎక్సైటెడ్ టు టాక్ టు యూ. చాలా రోజులైంది చాలా సంవత్సరాలైంది మనం మాట్లాడుకొని యాక్చువల్లీ. హియర్ అండ్ దేర్ చూస్తూనే ఉన్నాం. అంటే మీ పోస్టులు నేను, నా పోస్టులు ఫాలో అవుతున్నా కూడా పర్టిక్యులర్ గా యాహ్! ఇది విషయం గురించి మాట్లాడుకున్న సందర్భాలు లేవు. ముఖ్యంగా ఇదిగో ఈ లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఆహ్, నమస్కారం. హోప్ ఈ లాక్‌డౌన్ అసలు మనం జీవితంలో ఎక్స్‌పెక్ట్ చేయనటువంటిది ఇది. ఐ నో. ఐ సో నో. చాలా, చాలా పాఠాలు, చాలా ఆహ్, క్రియేటివిటీ ఉన్న వాళ్ళకి మెరుగుపరుచుకునే అవకాశాలు రకరకాలుగా ఈ టైమ్ అంతా స్పెండ్ చేస్తున్నారు. అండ్ మోర్ థాన్ ఎనీథింగ్ హెల్తీగా ఉన్నారని ఆశిస్తున్నాను. కరెక్ట్. సో ఫస్ట్ మీరెట్లా ఉన్నారు చెప్పు. తర్వాత మనం విషయాలు మాట్లాడదాం. ఎట్లా ఉన్నారు? హౌ ఇస్ ఎవ్రీబడీ? ఆంటీ, అంకుల్? ఆకాష్, ఐ మీన్ ఇవాళ టు ఆల్ దోస్ పీపుల్ దట్ ఆర్ వాచింగ్ లైవ్ సెట్ చేసుకునే ముందు మేమిద్దరం ఒకసారి కనెక్ట్ అయ్యాము. కనెక్షన్స్ అంతా బానే ఉన్నాయా చెక్ చేస్తున్నప్పుడు ఫస్ట్ టైమ్ ఆఫ్టర్ ఇయర్స్ ఐ సా ఆకాష్. ఇలా ఫ్రేమ్ పెట్టినప్పుడు జనరల్లీ రాజీ ఇక్కడ నాతో ఈక్వల్ గా ఎక్స్‌పెక్ట్ చేసింది. వాడు నా పక్కన నుంచుంటే వాడు నాకన్నా ఇల్లు ఉండేసరికి వాడి వేవ్ కట్ అయిపోయింది. అంటే వాడు ఇక్కడ లేడు వాడు. ఇక్కడ ఉన్నాడు. కనిపించలేదు. నిన్ను చూస్తుంటే నీ ఫ్రేమ్ బియాండ్. మరి నాతో కంపారిజన్ ఏంటి రాజీ? నేను ఇంతే ఐ నో. ఉంటాను. ఐ నో. హీస్ నేను ఆహ్, కాఫీ తాగుతాడా ఆకాష్ అని అడిగిన తర్వాత రియలైజ్ అయ్యా నేను. యాక్చువల్లీ యెస్ అని. యాహ్! సో హౌ ఆర్ యూ డూయింగ్? అందరూ ఎలా ఉన్నారు? అందరం బాగున్నాం. వి ఆర్ ఆల్ డూయింగ్ వెరీ వెల్ హ్మ్. అండ్ సో హ్యాపీ టు బి టాకింగ్ టు యూ. సో బిఫోర్ వి గెట్ ఇంటు అవర్ కాన్వర్సేషన్ సునీత, ఐ నీడ్ టు టెల్ యూ రేడియో షో మొదలుపెట్టిన తర్వాత ఎస్పెషల్లీ లాస్ట్ 2 ఇయర్స్‌లో నన్ను కనీసం ఒక 10, 15 మంది మినిమమ్ నేను గుర్తుపెట్టుకున్న వాళ్ళు, పేర్లతో గుర్తుపెట్టుకున్న వాళ్ళు కనీసం ఒక 10, 15 మంది ఉండుంటారు. హూ వాంటెడ్ మీ టు బ్రింగ్ సునీత టు స్టూడియో. చాలా మంది సెలబ్రిటీస్‌ని ఇంటర్వ్యూ చేస్తున్నారు. సునీత గారిని కూడా చేయండని. అండ్ ఇప్పుడు నేను ఐ హావ్ టు ఫాలో ద కామెంట్స్ చూడాలి నేను ఎవరెవరు చూస్తున్నారు ఇదని. ఐయామ్ ష్యూర్ దే ఆర్ కనెక్టెడ్. నన్ను ఇన్‌ఫాక్ట్ బాగా ఇవాళ నిన్ను ఇక్కడికి తీసుకురావడానికి కారణమైన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళలో ఐయామ్ ష్యూర్ విజయ్ ఈస్ వాచింగ్ దిస్. ఐ హోప్ ఐల్ సీ దోస్ కామెంట్స్. సరే. సో ఏం చేస్తున్నావు? వాట్ ఆర్ యూ డూయింగ్ ఈ టైంలోని లైవ్ ఇంటర్వ్యూస్ చూస్తున్నాను నేను. ఫాలో అయితున్నాను అవి కూడా. అవి పార్ట్ కాకుండా ఆఫ్ ఇట్. what else? అంటే రొటీన్ అయితే గనక హ్యాపీగా నాకు చాలా ఇష్టమైన వంట చేస్తున్నాను ఎవ్రీ డే. హ్మ్. నేను ఇంట్లోని ఫ్యామిలీ అందరితోనూ నాకు తెలిసి ఊహ తెలిసిన తర్వాత ఇదే ఫస్ట్ టైమ్ అందరితోనూ కలిసి ఉండటం. హ్మ్. ఏది 24/7 కళ్ళ ముందు ఉండటం అనేది. సో యాహ్! ఈ పీరియడ్ నాకు తెలిసి మా అందరి మధ్య ఒక బాండ్ పెంచడానికి, ఫ్లాస్ తెలుసుకోవటానికి, ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవడానికి. అండ్ దట్ టూ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వి నెవర్ నో రైట్. వాళ్ళు రేపొద్దున ఆస్ట్రేలియా అంటారు, యూఎస్ అంటారు, ఎక్కడెక్కడికో వెళ్లి చదువుకుంటారు. అవును. సో దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ అని అనిపించింది నాకు. అంతకు మించి వేరే ఏమి ఆలోచించదలుచుకోలేదు. బికాజ్ ఏం ఆలోచించినా కూడా హ్మ్. సీ ఊహలుంటాయి. ఏం జరగబోతోంది అసలు ఏంటిదంతా? చాలా అన్‌సర్టెనిటీ ఉంది. ఎటు చూసినా కూడా. బట్ ఇది తప్ప ఏం చేయలేం ఇంట్లో కూర్చోవడం తప్ప. సో వై నాట్? లెట్స్ ఆల్ లెట్స్ ఎంజాయ్. ఎంజాయ్ ద మొమెంట్ రైట్? యాహ్! నేను అట్లాగే అంతకుమించి అనుకుంటున్నాను. ఆలోచించడం వేస్ట్. అవును. చాలా మంది ఐయామ్ ష్యూర్ చాలా మందికి లైఫ్‌లో ఇంత టైమ్ ఫ్యామిలీతో స్పెండ్ చేయటం అంటే వేరే అవిగేషన్స్ లేకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా సరే ఇంత చేయటం చాలా మందికి ఇది కొత్తగానే ఉంటుంది ఐయామ్ ష్యూర్. అవును. అవును. సో హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ షోకి ఎందుకు ఆహ్, 'ఓహో గులాబీ బాల' అని పెట్టామో చెప్పాలి గదా నీకు. నీకు తెలియాలి. అవును. నేను యాక్చువల్‌గా అడుగుదాం అనుకున్నాను. గులాబీ 25 ఏళ్ళు అయిన సందర్భంలోనేనా? రైట్‌లీ గెస్డ్. వెరీ, వెరీ మచ్ కరెక్ట్‌లీ గెస్డ్. యాహ్! నేను నేను ఆహ్, సో 2000లో అనుకుంటా. 2000లో ఇస్ వెన్ వి మెట్ అనుకుంటున్నాను నేను. ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్‌లీ. 2000లో అవును. 'గులాబీ' జెమినీ మూవీ ఆ పాట చూసిన తర్వాత, ఆ పాట విన్న తర్వాత వెన్ ఐ సా ఇట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఆ పాట పాడింది తినే అన్నప్పుడు ద కైండ్ ఆఫ్ ఆ ఐ హాడ్ ఇన్ మై ఫేస్ అప్పుడు వచ్చి నీతో నువ్వెప్పుడు మాట్లాడడం చెప్పలేదు నాకు. బస్‌లో కలిసాం మనం ఫస్ట్ టైమ్. ఒక బస్ అంటే ఇట్ వాస్ ఇట్స్ వ్యాన్ అనుకుంటా. వ్యాన్ లాంటిది. ఆహ్, ట్రెజర్ ఐలాండ్‌కి మొత్తం గ్రూప్ అంతా జెమినీ బ్యాచ్ అందరూ ఓహ్! వెళ్ళి రైట్. కరెక్టే. ట్రెజర్ హంట్.
యూ రిమెంబర్ దట్? నాకు ఇప్పటికి కూడా ఆ రోజు నువ్వు వేసుకున్న డ్రెస్ కలర్ గుర్తుంది. కెన్ యూ బిలీవ్ మీ? వైట్ అండ్ బ్లూ. yellow. It was a yellow dress. Oh my God, this is surprising. ఐ రిమెంబర్. నాకు నీ డ్రెస్ గుర్తుంది అలా చాలా ఎందుకో తెలీదు. ఓన్లీ నీదే గుర్తుంది. Interesting. వేరేలాగా జనరల్‌గా అమ్మాయిల్ని చూసి కొంచెం ఎక్కువ అట్రాక్ట్ అయిపోయే అబ్బాయిలకి ఉంటుందలా. వాళ్ళు ఆ డ్రెస్ ఆ రోజు నిన్ను ఆ డ్రెస్ కోసం ఇది ఐ డోంట్ నో వాట్ దిస్ ఇస్. నో. ఆ ఫ్యాక్టర్ అన్నావు కదా, పర్వాలేదు. నేను కొంచెం కాల్ దగ్గర వేసుకుంటానులే. ఇట్స్ ఓకే. ఓకే. స్వీట్. యాహ్! సో దట్స్ హౌ ఐ రిమెంబర్ యూ. గులాబీ సినిమాలో నువ్వు పాడిన పాట నువ్వు ఎక్కడికెళ్ళినా, ఏ ఇంటర్వ్యూకెళ్ళినా అదొక కష్టం గదా! నువ్వు అది పాడటం. మరి ఇవాళ కూడా కష్టం ఫాలో చాలా అంటావా? శుక్లం భరతరం పెట్టిన బదులు ఈ వేళలో పాడమంటావా అంతే? అంతే. ఎగ్జాక్ట్‌లీ అంతే. ఆడియో బానే ఉందా? డు యూ వాంట్ మీ టు కనెక్ట్ ద హెడ్‌ఫోన్? యాక్చువల్లీ చాలా బావుంది. ఓకే. పర్ఫెక్ట్. నీ కోసం నేను ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సొచ్చింది. వాడేవా? థాంక్ యూ. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె ఏనాడు చేజారిపోయింది నీ నీడగా మారి నా వైపు రానంది దూరాన ఉంటూనే ఏ మాయ చేశావు ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు. ఓహ్ మై గాడ్! ఆ రోజు ఫస్ట్ టైమ్ విన్నప్పుడు ఎలా అనిపించిందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. అండ్ ఐయామ్ షూర్ అందరూ ఇదే చెప్తున్నారు నీకు. ఆ మ్యాజిక్ ఆ లిరిక్స్ లోను, ఆ మ్యూజిక్ లో ఉంది. ఆ సినిమాలో ఉంది. ఆ సినిమా రిలీజ్ అయిన కొత్తలో నాకు ఇంకా గుర్తు. ఒక ట్రెండ్ సెటర్ కదా ఆ అవును. మూవీ. అవును. పిచ్చిగా చూసారు జనాలైతే అసలు సినిమాని. అవును. సో బ్యూటిఫుల్. ఈ రోజుల్లో ఏం చేస్తూ ఉంటావో అని ఊహల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ రోజున. యు నో వాట్? అయితే అంట్లు తోమడం, లేకపోతే ఇల్లు ఊడవడం, లేకపోతే మళ్ళీ మడత పెట్టడం, ఆర్ మహా అయితే తినడం, వంట చేయడం, అది పడుకోవడం. సో చాలా ఈజీ. ఈ వేళల్లో ఏం చేస్తూ ఉంటారో అని. గెస్ చేద్దాం. ఓకే. సో గులాబీ సినిమా పాట తర్వాత గులాబీ సినిమా రిలీజ్ అయిన తర్వాత దెన్ వి మెట్ రైట్? సో నేను ఇందాక ఇంట్రో ఇచ్చాను కదా! దాని గురించి ఐ వాంట్ టు గివ్ ఎ లిటిల్ డీటెయిల్ అబౌట్ ఇట్. సో ఎందుకు ఆ మాట అన్నాను నేనని. సో దాని తర్వాత చాలా ఐ సా హౌ ప్యాషనేట్ యూ వర్. సింగింగ్ పరంగా నువ్వు ఎంత తపన పడేదానివి పాటలు పాడడానికి అండ్ టు ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్ యాస్ అ సింగర్. అండ్ ఐవ్ సీన్ దట్ స్ట్రగ్లింగ్ పీరియడ్. ఐవ్ సీన్ హౌ యూ గ్రూ రైట్? నా కళ్ళ ముందే నేను చూసాను అదంతా కూడా గ్రాఫ్. అండ్ హియర్ యూ ఆర్ టుడే. చాలా మంది సింగర్స్ ఉన్నారు. చాలా మంది తెలుగు సినిమాల్లో చాలా బాగా పాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ సునీత ఇస్ డిఫరెంట్. సింగర్ అందరూ సునీత హౌ డిఫరెంట్. ఐ మీన్ వాట్ ఇస్ దట్? ఫ్యాన్స్ పరంగా నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకున్న ఇమేజ్, నువ్వు బిల్డ్ చేసుకున్న ఇమేజ్ నీకు ఒక చాలా కౌంట్లెస్ ఫ్యాన్స్ ని సంపాదించి పెట్టింది అప్పటి నుంచి ఇప్పటిదాకా 25 ఏళ్ల జర్నీలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ 25 ఇయర్స్. థ్యాంక్ యూ. కానీ ఇలా లాక్‌డౌన్ లో అయిపోతుందని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేను. ఏం పర్లేదు. వి ఆర్ సెలబ్రేటింగ్ రైట్? వి విల్ సెలబ్రేట్ అగైన్. మేము ఇక్కడ యూఎస్‌లో బర్త్‌డేస్ అన్ని వీకెండ్ సెలబ్రేట్ చేసుకుంటాం కదా! అట్లాగే నీది కూడా అన్నమాట. నెక్స్ట్ ఇయర్ whenever the lockdown is over, we can do a big celebration. సో ఏం చెప్పబోయానంటే సారీ. ఈ 25 ఇయర్స్‌లో
నువ్వు చాలా స్పెషల్ ప్లేస్‌ని సంపాదించుకున్నావు చాలామంది ఫ్యాన్స్‌లో. అంటే నీకున్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్, ద కైండ్ ఆఫ్ థింగ్స్ దే డూ ఫర్ యూ, ఐ హావ్ హార్డ్లీ సీన్ ఇట్ ఫర్ ఎనీబడీ ఎల్స్. వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ థాట్? అస్సలు తెలీదు. అస్సలు ఐడియా లేదు రాజీ. నాకు నేననేది కరెక్టేనా? యామ్ ఐ రైట్? అబ్సల్యూట్‌లీ రైట్. నేను కూడా చూడలేదు. నేను కూడా హ్మ్. వేరే వాళ్ళకి ఇలా జరగటం అనేది చూడలేదు. ఈ మాట చెప్తే చాలా అతిశయోక్తిగా అనిపిస్తుంది. బట్ ప్రతి ఇన్సిడెంట్ ఇప్పుడు నువ్వన్నావు చాలా మంది అభిమానులు సంపాదించుకున్నాను అని. వాళ్ళు హ్మ్. అభిమానం చూపించే తీరు ఇదంతా చూసి నేను ఇంకా రోజు రోజుకి హంబుల్ అయిపోతున్నాను. నాకింకా భయమేస్తోంది. నన్ను హ్మ్. ఒక నిజమైన మనిషిలా తీర్చిదిద్దుతుంది. అట్‌లీస్ట్ హౌ ఐ షుడ్ బి అనేది. అవి నువ్వు ఆ పీరియడ్ చూసానన్నావు. నేను అంత కెరియర్ పరంగా పాటల కోసం కానీ, డబ్బింగ్ కానీ, ఏ ఆపర్చునిటీస్ కోసం ఎవరి దగ్గరికి వెళ్లి ప్రత్యేకించి ప్రయత్నించిన గుర్తు నాకు లేదు. ఆ ప్రయత్నించాల్సిన అవసరం కూడా రాలేదు దేవుడి దయ వల్ల. అది అలా ఆటోమేటిక్‌గా ఆపర్చునిటీస్ వచ్చేస్తూ ఉన్నాయి. సక్సెస్ చూస్తూ ఉన్నాము. అంటే 'గులాబీ' తర్వాత 'నిన్నే పెళ్లాడతా' అని, ఆ తర్వాత 'మాఘమాసం' ఎప్పుడొస్తుందో. సో, హిట్ అనేది ఇక్కడ ఎంత ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కదా! అవును. అవును. ఇండస్ట్రీలో అవును. ఒక ఆర్టిస్ట్ ఇండస్ట్రీకి రావటమే కాదు. ఒక నటించి హిట్ అనే మాట విన్నారు అంటే యాహ్! ఆ కన్సిడరేషన్ డిఫరెంట్‌గా ఉంటుంది. అవును. ఎనీ అవును. ఆర్టిస్ట్ రైట్? అది సింగర్ కావచ్చు, డాన్స్ మాస్టర్ కావచ్చు, ఎనీ టెక్నీషియన్ ఆల్సో ఫర్ థట్ మ్యాటర్. హ్మ్. హ్మ్. సో, అలా అయిపోయింది కానీ ఈక్వల్‌గా ప్రాబబ్లీ నా నా పర్సనల్ లైఫ్ నన్నెప్పుడు ఇదిగో నేను 2 ఎక్స్‌ట్రీమ్స్ చూసాను ఒకేసారి. అంటే నా కెరియర్‌లో నేను చాలా టూ మచ్‌గా ఎస్టాబ్లిష్ అవుతున్న టైంలో ఇది నేను ఈ కొంచెం డెప్త్ చూసేసరికి నాకు తెలిసి బ్యాలెన్స్ అయిపోయింది. దట్ ఈస్ కాబట్టి నాకు ఏ ఎక్స్‌ట్రీమిటీ కూడా తలకెక్కదు. హ్మ్. అది ఎక్కదు, ఇది ఎక్కదు. యాహ్! సో, బ్యాలెన్స్ ఆపర్చునిటీస్ రావటం చేసేసింది నా పర్సనల్ లైఫ్ అని అనిపిస్తుంది. యెస్. రైట్. అదే ఆపర్చునిటీస్ రావడం ఒకటి. వచ్చిన ఆపర్చునిటీని రైట్ టైమ్‌లో, రైట్ వేలో వాడుకొని, దాన్ని ఎలా కావాలి మన మన కెరియర్‌కి, మన గోల్‌కి దగ్గరగా దాన్ని ఎలా మలుచుకోవాలి అనేది ఇట్స్ అన్ ఆర్ట్. అండ్ ఐ లేదు. లేదు. అసలు అలాంటి కాలిక్యులేషన్స్ ఎప్పుడూ లేవు. నాకసలు ఇండస్ట్రీ గురించి ఏ మాత్రము తెలీదు. హ్మ్. అలా ఫర్ థాట్ మ్యాటర్ అలా అనుకుంటే నేనిప్పుడు స్కూల్‌లో చదువుకున్న టైంలో మా ఇంట్లో టీవీ లేదు. హ్మ్. ఓకే. నేనెప్పుడూ సినిమాలతో కనెక్టెడ్‌గా లేను. హ్మ్. నేనెప్పుడు రేడియో ప్రోగ్రామ్స్ వాటిలతో మాత్రమే కనెక్ట్ అయ్యున్నానేమో కానీ, ఐ నాకు రిమెంబర్. టీవీ అనేది తెలిసి, ఈ సినిమాలు చూడడం నాకు తెలిసి వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. నేను 10థ్ క్లాస్ లోపల ఎన్ని సినిమాలు థియేటర్‌లో చూసాను అంటే మూడో, నాలుగో చెప్తాను. దట్స్ ఇట్. హ్మ్. అంటే ఇంట్లో కల్చర్ అలా ఉండేది. అవును. హ్మ్. ఓకే. సంగీతమేనా? ఇదంతా నా నా మ్యూజిక్ ఫోకస్ ఉంటుంది నీకు. దట్స్ ఇట్. సో, నా 10థ్ క్లాస్ నుంచే అన్నీ స్టార్ట్ అయ్యాయి. 10థ్ క్లాస్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి పిక్నిక్‌లకి వెళ్ళడము, లేకపోతే ఒక సినిమాకో ఎక్కడికో వెళ్ళటం. అది ఎప్పుడో రేరెస్ట్ అన్నమాట. హ్మ్. అండ్ ఇంటర్ సెకండ్ ఇయర్‌లో ఉన్నప్పుడు నేను సినిమా పాట పాడాను. సో, నాకసలు ఆ నాలెడ్జ్ ఎలా ఉంది? అసలు ప్రపంచం అంటేనే ఏంటో తెలీదు. అందులో సినిమా అనే ఇంత పెద్ద ప్రపంచం తెలుస్తుందని అనుకోలేదసలు. నేనసలు సినిమాల్లోకొస్తాననే అనుకోలేదు. వాటెవర్ అలా అయిపోయింది. హ్మ్. హ్మ్. సో, మనం సో, ఏదైనా నువ్వడిగిన క్వెషన్‌కి సమాధానం ఏంటి అంటే, ఇంతమంది అభిమానులున్నారు. ఆ అభిమానాన్ని చాలా హంబుల్‌గా స్వీకరించి, ఓకే. అమ్మో! నేనింకా చాలా ఆహ్, బాబోయ్! నేను చాలా రెస్పాన్సిబుల్‌గా ఉండాలి అన్న నేచర్‌ని డెవలప్ చేసింది ఇప్పటి వరకు నాకు. అంతే. వండర్‌ఫుల్. సో, చాలా మంది మెసేజెస్ పెడుతున్నారు. నేను ఆహ్, కొన్ని చెప్తాను. మళ్ళీ తర్వాత కంటిన్యూ చేద్దాం. సో, హ్మ్. నీ డ్రెస్ కలర్ చాలా బావుందని నీకు కాంప్లిమెంట్స్ ఒస్తున్నాయి. యూ ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ యాస్ ఆల్వేస్ అండ్ ఆఫ్ కోర్స్ లవ్లీ టు హియర్ యువర్ వాయిస్ అండ్ ఆల్ దట్. అండ్ కంగ్రాచ్యులేషన్స్ ఆన్ యువర్ సిల్వర్ జూబ్లీ. అండ్ థాంక్ యూ సో మచ్. 'నీలి ఆకాశం' నీ లేటెస్ట్ సూపర్ సెన్సేషనల్ సాంగ్ అడుగుతున్నారు. హిందీ, ఓహ్ కన్నడ మై సాంగ్ గాడ్! అది క్రాస్డ్ 110,000,000 వ్యూస్ అసలు అస్సలు అర్థం కాని విషయం అది. ప్లస్ మేము మాట్లాడుకుంటూ ఉంటున్నాం అప్పుడప్పుడు. 'బోస్' గారు, 'మున్నా' డైరెక్టర్, ఆ తర్వాత 'ప్రదీప్' అనూప్ గారు వీళ్ళు మాట్లాడుకుంటున్నాం. మేము ఒక 25,000,000 తర్వాత ఇవాళ హ్మ్. 50,000,000 అయిందండి.
ఇవాళ 75 మిలియన్ అయిందండి. 100 మిలియన్ అయిందండి. అంత క్యాజువల్‌గా అయిపోయింది. కానీ ఇట్స్ అన్ ఆనర్. థాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. సో, ఆ పాట ఎవరైనా అడుగుతున్నారా ఏంటి? యాహ్! అడుగుతున్నారు. ఆ పాట అడుగుతున్నారు. నీ హిందీ సాంగ్ అడుగుతున్నారు. కన్నడ సాంగ్ అడుగుతున్నారు. తర్వాత అన్నమయ్య కీర్తన అడుగుతున్నారు. వాట్ హిందీ సాంగ్? యాహ్! ఐ డోంట్ నో. హిందీ సాంగ్ పాడతారా? కన్నడ సాంగ్ పాడతారా? ఓకే. హ్మ్. సో, వరుసగా అప్లికేషన్స్ వస్తున్నాయి. 'నీలి నీలి హ్మ్. ఆకాశం' కదా ఫస్ట్. ఆ! హ్మ్. ఓహో అమ్మ చూపులు ఒలికే జాలినులే ఆ జాలికి మారుగా ఏమి ఇవ్వాలి నాన్న వేలితో నడిపే ధైర్యమే నీది నీ పాపనై పసి పాపనై ఏమి ఇవ్వాలి దయగలిగిన దేవుడే మనలను కలిపాడు వరమొసగే దేవుడికి నేనేం తిరిగివ్వాలి టాప్ లేచిపోయేలా ఉందమ్మాయి. వదిలేస్తాను అటు నా పాట. ఎక్కడో చేశాడు. మాకు కూడా టాప్ లేచిపోయేలాగే ఉంది. అద్భుతంగా ఉంది. విషయం ఏంటంటే 'సిద్ శ్రీరామ్' ఒరిజినల్లీ తన వాయిస్ కొంచెం షార్ప్‌గా ఉంటుంది. సో, ఆ శృతి అందుకోవడానికి ఒరిజినల్‌గా అనూప్ గారు చేసిన స్కేల్ కాకుండా 2 నోట్స్ పెంచి అతని చేత పాడించారు. ఓహ్ మై గాడ్! అమ్మో! అసలు ఫీమేల్ వాయిస్‌కి సూటబుల్ శృతి కానే కాదది. అయినా ఎంతో పేషెంట్‌గా ఆ రోజు రికార్డ్ చేశారు రామనాయుడు స్టూడియోలో. ఐయామ్ సో హ్యాపీ. ఒక పాట ఎప్పుడు పడినా, ఎక్కడ పడినా ఆ శృతిలో ఆ నోట్ టచ్ చేస్తున్నావు. యూ స్టిల్ నేను కొంచెం మేనేజింగ్ ఇట్. తగ్గించాను. లేదు. ఒక నోట్ తగ్గించుకోలేదు. ఎందుకొచ్చింది గొడవ అని. నేనిప్పుడు అక్కడికెళ్ళిన తర్వాత దిగడం తెలియకపోతే, కుదరకపోతే ఉన్న గొంతు కూడా పోతుంది. హ్మ్. ఓకే. సో, ఆహ్, ఐయామ్ ష్యూర్ చూసే వాళ్ళకి చాలా మందికి తెలుసు ఈ సంగతి. బట్ తను పాటలు, సినిమా పాటలు ఎంత అద్భుతంగా పాడుతుందో, ఎస్పెషల్లీ కొన్ని పాటలు అవి సునీత సిగ్నేచర్ సాంగ్స్ అన్నమాట. అవి తను సునీత పాడితేనే వినాలి అలాంటి పాటలు. అండ్ డబ్బింగ్ విషయానికొస్తే వి నో దట్ షీ ఈస్ ద రీజన్ ఫర్ సమ్ హీరోయిన్స్ స్పెసిఫికల్లీ నేను పేరు చెప్పను మీకందరికి తెలుసు. వాళ్ళకి రావడానికి, వాళ్ళ కెరీర్ రావడానికి తన వాయిస్ ఈ విషయంలో అయితే వీళ్ళందరూ కూడా హీరోయిన్స్ మోస్ట్ ఆఫ్ ద హీరోయిన్స్ లైక్ 'చార్మి', 'స్నేహ', 'శ్రేయ' అండ్ 'జెనిలియా', 'సొనాలి' ఆ తర్వాత 'సౌందర్య' గారు చాలా మంది చాలా వరకు కూడా బాగా అక్నాలెడ్జ్ చేసేవారు. ఇప్పుడు పాట అనేసరికి ఒక గంట సేపు అంతా అయిపోతుంది. డబ్బింగ్ అనేసరికి కొన్ని గంటలు ఎక్కువ స్టూడియోలో స్పెండ్ చేయాల్సొస్తుంది కాబట్టి, వాళ్ళు అప్పుడప్పుడు రావటం. సో, వాళ్ళెలా ఫీల్ అయ్యారో అది చెప్పటం. కళ్యాణి ఐ మీన్ మోస్ట్ ఆఫ్ ద హీరోయిన్స్ అసలు ఒక సినిమాలో ఇద్దరు హీరోయిన్‌లుంటే గనక, ఇద్దరికీ వేరే సినిమాల్లో నేను డబ్బింగ్ చెప్పేదాన్ని. హుహు. వాళ్ళిద్దరూ ఒక సినిమాలో ఉన్నారా చచ్చానే నేను. నేను ఒకళ్ళకి చెప్తే ఇంకొకళ్ళకి కోపం వచ్చిన సందర్భాలు గూడా ఉన్నాయన్నమాట. నాకన్నా డబ్బింగ్ చెప్పలేదు. సో, చాలా ఫ్రెండ్లీగా అండ్ చాలా, చాలా బాగా గడిచిపోయింది. చాలా బావుంటుంది. డబ్బింగ్ మై అంటే పిక్ చేయాలి అంటే గనక మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్స్ డబ్బింగ్ చెప్పిన వాటిల్లో చాలా కష్టం. పాటల్ని పిక్ చేయగలుగుతానేమో కానీ, హ్మ్. డబ్బింగ్ మాత్రం అసలు 'శబ్దాలయలో' ఎన్ని సినిమాలు చెప్పానో, 'రామనాయుడు స్టూడియోలో' ఎన్ని సినిమాలు చెప్పానో. వండర్‌ఫుల్ మెమోరీస్ అవి. మూవీ పిక్ లైక్ చేయలేకపోవచ్చు కానీ, ఫేవరెట్ క్యారెక్టర్ చెప్పగలవా? వాట్స్ ఫేవరెట్ యువర్ క్యారెక్టర్ ఏ ఆహ్, ఏ సినిమాలో ఏ హీరోయిన్ క్యారెక్టర్‌కి ఎక్కువ నువ్వు కనెక్ట్ అయ్యావు? పర్సనల్లీ నువ్వు కనెక్ట్ అయ్యావు. అలా అడిగితే కష్టం. సరే అది ఈ లోపల 'గోదావరి' గోదావరి కదా! యాహ్! అదే ఎక్స్‌పెక్ట్ చేసా సమాధానం. నాకు తెలుసు నువ్వు నా చేత చెప్పించాలని నువ్వు ఆ మాట చెప్పలేదు. నాకు తెలుసు ఆ సంగతి. అవును. నేనెట్లా చెప్తాను ఇది నువ్వు కదా చెప్పాలి. నీ ఇంటర్వ్యూ కదా! చూసేవాళ్ళు నీ మాట వినడానికి. థాట్స్ వై దే ఆర్ అది వాచింగ్ గోదావరి. గోదావరి. పర్సనల్ కనెక్షన్ అంటే గోదావరే. క్యారెక్టర్ కూడా.
Okay. Thanks to all of you that are watching again. We have, I guess, more than 100 people watching at this time. And Aditya garu kuda live lo join అయ్యారు. Thanks అండి Aditya garu. Thanks for joining us. ముత్తు కృష్ణన్ నుంచి ఒక మెసేజ్ ఉంది. మీకున్న అభిమానులు మీ పాట, మీ మాట, మీ వ్యక్తిత్వానికి యు ఆర్ ఎ గ్రేట్ సింగర్ అండ్ ఎన్ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్. దట్స్ ఎ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఒక నీ పాటలన్నిటిలోకి సినిమా పాటలు కాకుండా నీ లలిత గీతాల్లో నాకు చాలా ఫేవరెట్ పాట ఒకటుంది. మనం ఇక్కడ నువ్వు డాలస్‌కి వచ్చినప్పుడు కూడా మాల్ బయట కింద కూర్చుని కూడా పాడించుకున్నాను నీతో. కాదు, గుర్తుందా? నేను ఒక పాట లల్లది రికార్డ్ చేసి పంపించినట్టున్నాను కదా నీకు. సంప్రీత్ మా అబ్బాయి అది వేరే. నేను నిన్ను అడిగే పాట వేరే. గుర్తుందా? ఓకే. ఓకే. 100 సార్లు పాడించుకుని ఉంటాను ఆ పాట. యాహ్! ఐ నో దట్. యాహ్! చూసావా, మనం ఏం మారలేదు రాజు. సీ, మాట్లాడుకోవడానికి అవకాశాలు దొరకట్లేదేమో. నువ్వు నీ లైఫ్ లో బిజీ అయిపోయావు, నేను నా లైఫ్ లో బిజీ అయిపోయాను. బట్ దట్ కనెక్షన్ is still there అని అర్థమైంది మళ్ళీ. Glad and I see that too. సో ఒకసారి అది పాడతావా? ఒక్కసారి. మిగిలిన క్షణాలన్నీ రాలిపోక ముందే ఎదమరిగే సోదరేవో నీకు చెప్పుకోవాలి. చెప్పి చెప్పి అలసిపోయి నీ ఒడిలో ఒరిగిపోయి నీ వైపే చూస్తూనే కలగ కరిగిపోవాలి. ఒక్కసారి మళ్ళీ ఒకసారి కాస్తసేపు నీతో గడపాలని Oh my God. సో విన్నారు కదా. ఐ హోప్ యు ఆల్ ఆల్సో లవ్డ్ ఇట్. నాకు చాలా ఇష్టమైన పాట. అండ్ ఇది సునీత గురువు గారి పాట. అండ్ ఎవ్రీ టైం కలగాని లిరిక్ లోనే వచ్చింది. అవును కదా. కలగా కృష్ణమోహన్ గారు వారు కలగా ఆ మాట కూడా వచ్చింది. ఫెంటాస్టిక్. ఓకే. సో ఒక అన్నమయ్య కీర్తన అడుగుతున్నారు సునీత. నేను ఈ మధ్య కాలం నువ్వు మన మధుకర్ గారికి ఒక పాట పాడావు కదా రీసెంట్ గా పాడిన. బోలెడని పాటలు పాడాను. చాలా 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 పాటలు పాడాను. అచ్చా, యువర్ టాకింగ్ అబౌట్ ఒక్క మాట శరణ్ అని. అవును అవును. ఇట్స్ సో బ్యూటిఫుల్. మేబీ ఇఫ్ యూ కెన్ హమ్ 2 లైన్స్. ఒకసారి లిరిక్ తీసి పాడతాను. ఓకే. శరణ్ అని లిరిక్స్ వచ్చేసాయి వెంటనే. సో చాలా మంది they're sending you a lot of love and lot of wishes. They are telling you that they're huge fans. నీకు చాలా మంది చూస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ యూ ఆర్ వాచింగ్ అస్. రేడియో సురభి ఫేస్బుక్ లైవ్ ప్రోగ్రామ్స్లో మేము ప్రతి వీకెండ్ ఈ మధ్య వీలైనంత వరకు సెలబ్రిటీస్ని తీసుకురావటం, వాళ్ళని మీతో ఇంటరాక్ట్ అవ్వే ఒక చిన్న ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం చేస్తున్నాము. దిస్ ఇస్ జస్ట్ టు స్ప్రెడ్ సమ్ పాజిటివ్ ఎనర్జీ అమంగ్ ద సిచ్యువేషన్ దట్ వీఆర్ ఆల్ ఇన్ రైట్ నౌ. చాలా బాగా చేస్తున్నావు అండి నువ్వు. డెఫినెట్లీ యునో రేడియోలో ఆర్జేగా ఆరితేరిపోయావు. ఎలాగో నీ గొంతు చాలా బాగుంటుంది. నేను ఈ ఒక్క మాట శరణ్ లిరిక్స్ నాకు కనిపించట్లేదు. ఈ లోపల నువ్వు ఒక పాట పాడితే బాగుంటుందేమో. హలో హలో ఎక్స్క్యూజ్ మీ. ఓకే సరే. అన్నమయ్య పాటకి పట్టాభిషేకంలో there were moments when you were spiritually very connected.
రైట్? యూ ఆర్ వెరీ ఎమోషనల్ ఎట్ టైమ్స్. ఆ ఎక్స్‌పీరియన్సెస్ ఒకసారి షేర్ చేసుకుంటావా? భాస్కర్ గారు అడుగుతున్నాను నేను. భాస్కర్ గారంటే మాతో పాటు ఇక్కడ రేడియో చేస్తారు. అండ్ హి ఈస్ ఆల్సో యువర్ ఫ్యాన్. హి వాంట్స్ టు నో. అయ్యో! థ్యాంక్ యూ భాస్కర్ గారు. 'అన్నమయ్య పాటకు పట్టాభిషేకం' అనే శీర్షిక నా జీవితంలో నన్ను అంటే నా కోసమే తయారు చేయబడ్డది. ఆ టైంలో స్పిరిచ్యువల్ పాత్ నా జీవితంలో ఎంత అవసరమో, ఎంత ముఖ్యమైందో, నేను దేవుడి దగ్గర నుంచొని ప్రతిరోజు అనుకునేదొకటే. దేవా! నా జీవితంలో రాఘవేంద్రరావు గారు 'అన్నమయ్య పాటకు పట్టాభిషేకం' రూపంలో నీవు దగ్గరగా ఉండేలా చేశావు. చాలా వరకు నన్ను స్పిరిచ్యువల్ పాత్ వైపు నడిపించేలాగా చేశావు అని దండం పెట్టుకుంటూనే ఉంటాను. చాలా ప్రత్యేకమైనది ఈ కార్యక్రమం నా జీవితంలోనే. సీ నేను ఎప్పుడు డిటాచ్‌మెంట్ నమ్మేదాన్ని కాదు. నేను అసలు చాలా అటాచ్డ్‌గా ఉండేదాన్ని. నాకు చాలా కొంచెం పొసెసివ్‌గా ఉండేదాన్ని. మనుషులుగా మనం అందరం అనుభవించేవి ప్రతి రోజున నాలో గూడా ఆ లక్షణాలున్నాయి. బోలెడన్ని ఇలాంటి ఫీలింగ్స్ ఉండేవి. బట్ అందులో ప్రతి సంకీర్తనకు అర్థం విశ్లేషణ చేసేవాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా గెస్ట్‌లు కూడా ఉద్దండులొచ్చారు. సో, ఎండ్ ఆఫ్ ది డే అది శృంగార సంకీర్తన కావచ్చు, ఆధ్యాత్మిక సంకీర్తన కావచ్చు. ఏదైనా సరే భగవంతుడి వైపే. అంటే టోటల్ సబ్మిషన్ అనేది నాకెప్పుడైతే అర్థమైందో, అందులో తాదాత్మ్యం చెందాను అంటేనే నేను నిజంగా ఆహా! నా కళ్ళనీళ్ళొచ్చాయి అంటేనే నేనింకా అల్టిమేట్‌దేదో ఫీల్ అయ్యానని కదా అర్థం. ఊరికే కెమెరా కోసమో అక్కడ సిట్యుయేషన్‌ని పండించడం కోసమే కళ్ళనీళ్ళు తెలుస్తుంది కదా! రావట్లేదు. కెమెరా దానికిను నేచురల్‌గా నువ్వు అందులో ఇన్వాల్వ్ అయ్యి వచ్చిన కళ్ళనీళ్ళకి తేడా తెలుస్తుంది. సో, ఈ ప్రోగ్రామ్ నా జీవితంలో విశ్లేషణ Looks like there is some pause. Okay, తను మళ్ళీ కనెక్ట్ అవ్వే లోపల once again, thank you so much to all of you who are watching us live right now and రేడియో సురభిలో కనెక్ట్ అయి ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి కృతజ్ఞతలు. సునీత వీడియో ఫర్ సమ్ రీజన్ పాజ్ అయింది నాకు. ఐ విల్ లెట్ హర్ నో. సో కీప్ పోస్టింగ్ యువర్ కమెంట్స్, కీప్ పోస్టింగ్ యువర్ క్వెషన్స్. మీరేమైనా అడగాలనుకున్నా తన్ని తప్పకుండా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయండి. ఐ విల్ టేక్ యువర్ క్వెషన్స్ టు హర్. ఐ ప్రామిస్. డాలస్ నుంచి కాకుండా ఇంకా చాలా చాలా ప్లేసెస్ నుంచి కనెక్ట్ అయ్యారు. ఐఎమ్ సో హ్యాపీ టు సీ దట్. థాంక్ యూ. ఓకే. Looks like some network issue వచ్చిందండి. Unfortunately, we were actually going in a very good flow. I hope this didn't happen. I wish this didn't happen. Hope she comes back quickly. All right, there she is. Sintha, can you hear me? Yeah, I don't know what happened. నీ వీడియో పాజ్ చేసి ఉంది. Do you want to? I am not able to see you. ఒకసారి వీడియో చెక్ చేసుకుంటావా? ఆన్ చేస్తావా నీ వీడియో? Video is on there. వాయిస్ వినపడడంలా సరిగ్గా. Some kind of break. ఓకే. షీస్ ట్రైయింగ్ అగైన్. టెక్నాలజీ ఎంత ఈజీగా మనుషుల్ని కనెక్ట్ చేస్తుందో
అంత ప్రాబ్లమ్స్ కూడా మనకి అప్పుడప్పుడు క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో, వి నీడ్ టు బేర్ విత్ ద టెక్నాలజీ. ఐ సీ యూ దేర్ అగైన్ సునీత. బట్ నీ వీడియో కనిపించడం లేదు నాకు. Is it okay now? I don't see you. I don't see you. Your video is not on. ఆడియో వినిపిస్తుందా? ఆడియో వినిపిస్తుంది కానీ చాపీగా వస్తుంది సార్. క్లియర్‌గా లేదు. అంత స్మూత్‌గా రావట్లేదు. అవునా? నేనొకసారి డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ చేస్తాను. Yeah. Let's try that. Okay. Sorry about that. ఓకే. లెట్స్ ట్రై. తను డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అవుతుంది. మనం ఈ లోపల ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కామెంట్స్, ఎనీ క్వెషన్స్ ఫర్ హర్, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు పోస్ట్ దెమ్ ఆన్ ద లైవ్ షో. ఫేస్బుక్ లైవ్‌లో పోస్ట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్ అస్. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అవర్ వీడియోస్, రేడియో సురభి. హోప్‌ఫుల్లీ ఈ డౌన్ టైమ్ నుంచి, లాక్‌డౌన్ నుంచి బయటపడాలి. త్వరలో బయటపడతామని ఆశిస్తున్నాము. త్వరలో మళ్ళీ బ్యాక్ టు రేడియో షో చేయాలని చాలా చాలా ఆత్రంగా ఉంది. నాకు కూడా ఆత్రంగా ఉంది. మా టీమ్‌కి కూడా ఉంది. అండ్ ఐయామ్ ష్యూర్ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్, సమ్ ఆఫ్ ద పీపుల్ దట్ ఆర్ ఆల్వేస్ కనెక్టెడ్ విత్ అస్ ఆల్సో వాంట్ టు హియర్ us back on radio. So we're waiting. Sunita, I still don't see the video. Okay, there you go. ఆడియో కూడా వస్తుంది. ఓకే, గుడ్. యూర్ బ్యాక్. ఓ మై బ్యాక్ అప్. సారీ. ఇక్కడ చాలా గోల. చాలా మంచి డీప్ టాపిక్‌లో ఉన్నప్పుడు వి గాట్ డిస్కనెక్ట్. I know, కట్టయింది. నెవర్ మైండ్. యూర్ Correct. బ్యాక్ అగైన్. Yeah. Am I Okay. audible? Yes. Perfectly fine. Live. రాజేశ్వరి. మళ్ళీ ఆకాష్. ఇస్ దట్ My ఆకాష్? father. ఓహ్! నమస్తే అంకుల్. బాగున్నారా? ఓకే. సునీత వీడియోలో మనం తన వెనకాల ఉన్న కొన్ని అవార్డ్స్ చూడొచ్చు. ఒక మేబీ 0.1% ఆఫ్ ద అవార్డ్స్ దట్ షీ రిసీవ్డ్. Oh, you want to see the award? కనిపిస్తున్నాయని చెప్పాను నేను. నో, వి వాంట్ టు సీ యూ. ఓహ్ వావ్! బ్యూటిఫుల్ హౌస్. ఓకే. చెప్పు. సో బ్యాక్ ఆన్ ద టాపిక్. నువ్వు చెప్తున్నావు అన్నమయ్య పాఠక్ పట్టాభిషేకం దాంట్లో నీ ఎక్స్‌పీరియన్స్ గురించి, ద స్పిరిచువల్ కనెక్షన్ నువ్వు పొందిన దాని గురించి మాట్లాడుతున్నావు. సో అన్నమయ్య పాటకు పట్టాభిషేకం ఇందాక ఆ ఫ్లోలో కరెక్ట్ గా చెప్తున్నప్పుడే పోయింది. నన్ను బట్ ఓవరాల్ గా అయితే నన్ను కొంచెం మార్చింది ఆ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. నేను స్పిరిచువల్ పాత్ లోకి వెళ్ళటానికి స్టెప్పింగ్ స్టోన్ లాగా ఆ కార్యక్రమాన్ని చెప్పొచ్చు. సో ఇందాక నేను ఓపెనింగ్‌లో నీ గురించి చెప్పినప్పుడు ఐ మెన్షన్డ్ అబౌట్ హౌ యూ ఇన్‌స్పైర్ మీ, రైట్? ఐ హావ్ టు మెన్షన్ దట్ పాయింట్ ఆల్సో. ఎందుకన్నానమాట అంటే వాటెవర్ యూ లైఫ్‌లో ప్రతి మనిషి లైఫ్‌లో కొన్ని స్ట్రగుల్స్ తప్పవు. పర్సనలీ, ప్రొఫెషనలీ రకరకాల స్ట్రగుల్స్ తప్పవు. దే కీప్ హ్యాపెనింగ్. కానీ అన్నిటిని తీసుకుంటూ కూడా బయట ప్రపంచానికి కనిపించినప్పుడు ఆ చెక్కు చెదరని చిరునవ్వుతో, ఆల్వేస్ విత్ దట్ బ్యూటిఫుల్ స్మైల్ యూ షో అప్. అండ్ ఆల్వేస్ యూ బ్రింగ్ దట్ చరిష్మా విత్ యూ. సంథింగ్ దట్ నీలో ఉన్న ఒక క్వాలిటీ, అదేంటి? వాట్ ఈస్ ఇట్ దట్ యూ థింక్ ఇస్ దట్ బెస్ట్ క్వాలిటీ ఆఫ్ యూ దట్ యూ బ్రింగ్ ఆల్వేస్ టు ద ఫోర్ ఫ్రంట్? ఐ డోంట్ నో. సి బేసికలీ చాలా డార్క్ సైడ్ చూసినప్పుడు లైఫ్ లో ఆ డార్క్నెస్ లో ఒకే ఒక లైట్ ఏం ఫీల్ అయ్యానంటే, వేరే దారి ఏది కనిపించినప్పుడు వెలిగించడానికి అగ్గిపెట్టి కూడా లేకపోతే దీపం వెలిగించడానికి స్మైల్ అనే దాన్ని మాత్రమే నేను తోడు చేసుకున్నాను. అదే లైట్ అనుకున్నాను జీవితం. If I smile and face the situation with a big smile,
ఐ సా ద డిఫరెన్స్. హ్మ్. అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అలవాటైపోయింది. హ్మ్. అలవాటైపోయిన తర్వాత ఇంకోటేంటంటే చాలా మంది ఇది చాలా ఆర్టిఫిషియల్ గా కూడా భావించిన వాళ్ళు ఉన్నారు. లేకపోలేదు. హ్మ్. సీ ఒక ఒక మనిషి కెరియర్‌లో ఎదుగుదల ఉన్నప్పుడు జనరల్లీ ఒక 10 మంది మెచ్చుకుంటే 20 మంది విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. హ్మ్. విమర్శలు తీసుకోవాలి. అంటే మనం హ్మ్. మనల్ని మనం బెటర్ చేసుకోవడానికి. నాట్ దట్ నేనసలు కంప్లీట్‌గా వదిలేస్తాను అని కూడా చెప్పడానికి వీల్లేదు. అది కూడా కరెక్ట్ కాదు. అలా అని 20 మంది ఏం మాట్లాడుతున్నారు అని వెళ్లి ప్రతి ఒక్కటి గమనించి మార్చుకోమని కాదు నా ఉద్దేశం. హ్మ్. సో, చూసాను. అన్నీ చూసాను. చిరునవ్వు అలా స్టార్ట్ అయిందంతే. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆహ్, ఓకే. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అని కూడా అనను. ఒకప్పుడు ఏంటంటే ఒక 15 ఏళ్ల క్రితం గురించి చెప్తున్నాను. ఒకప్పుడు చాలా విషయాలు మనసులో బోలెడంత బాధున్నా కూడా బయటికి నవ్వుతూ ఉండేదాన్ని. 10 ఏళ్ల క్రితం వరకు ఏంటంటే ఓకే. లోపల చాలా ఉన్నా అవన్నీ దాచిపెట్టుకొని నవ్వేదాన్ని. హ్మ్. 5 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నాను అంటే అసలు ఫస్ట్ లోపల ఏం లేదు. నవ్వేస్తున్నాను. నో బర్డెన్. నో బర్డెన్ ఏం బ్యాగేజ్. నే గుడ్. నాట్ క్యారింగ్ ఎనీ బర్డెన్. ఐ డోంట్ వాంట్ టు బికాజ్ దేర్ ఈస్ నో పాయింట్. ఎగ్జాక్ట్‌లీ రైట్. యెస్. అబ్సల్యూట్‌లీ. ఐ ఐ స్టాప్డ్ క్యారింగ్ ఆహ్, ఇది నిజంగా చెప్పాలి అంటే గనుక ఫ్రమ్ ది పాస్ట్ 2 ఇయర్స్ నేను ఆహ్, ఐయామ్ 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 ఎ కంప్లీట్ ఐ మీన్ ఐయామ్ ఎ చేంజ్డ్ పర్సన్ అని చెప్పొచ్చు. హ్మ్. అలా ఇప్పుడు నవ్వుతున్నాను అంటే గనక ఐ నో దేర్ ఈస్ నథింగ్ ఇన్‌సైడ్ హ్మ్. అండ్ ఐయామ్ ఓన్లీ స్మైలింగ్ అలా. హ్మ్. హ్మ్. అంటే ఇప్పుడు జడ్జ్ చేసేవాళ్ళు ఎలా అయినా జడ్జ్ చేస్తారు రాజు. అవును. మనం ఉన్నటువంటి ఫీల్డ్ ఏంటి అంటే సీరియస్‌గా ఉంటే సీరియస్‌గా ఉన్నారని కంప్లెయింట్ చేసే రకాలు. ఓకే. హ్మ్. నవ్వుతూ ఉంటే ఆడపిల్ల అయ్యుండి పళ్ళు ఇకిలించి ఆహ్, ఎక్కడ చూసినా ఈ అని నవ్వుతూ తిరుగుతుంది అని అనే రకాలు. ఐ హ్మ్. మీన్ ఏం చేసినా కూడా కామెంట్ చేసే రకాలు ఉన్నప్పుడు సొసైటీలో నాట్ ఓన్లీ ఇన్ ద ఇండస్ట్రీ. సీ హ్మ్. అవర్ సొసైటీ ఈస్ లైక్ థట్. సో అవును. దేనికైనా సరే జడ్జ్‌మెంట్ పాస్ చేసేటటువంటి సొసైటీలో మనం ఉన్నప్పుడు వై నాట్ మనమే చాయిస్ తీసుకుందాం. అవును. ఈదర్ యాహ్! ఐయామ్ హ్యాపీ. నేను నవ్వుతూ ఉంటే చాలా బాగున్నానని ఇదిగో నువ్వు చెప్పినట్టు చాలా మంది చెప్పారు. అండ్ నాకు నేను నవ్వుతేనే బాగా అనిపిస్తూ ఉన్నాను. వై యాహ్! నాట్? జనరల్ ఎవరైనా అంతే. నవ్వుతూ ఉంటేనే ఐ థింక్ దానిలోనే నవ్వులోనే ఒక పాజిటివిటీ ఉంటుంది కదా! సో, డెఫినైట్‌లీ. ఐ అగ్రీ ఒకప్పుడు విత్ ఈ పాజిటివిటీ కూడా జనాల కోసమో లేకపోతే ఆల్‌వేస్ స్కానింగ్ లోనే కదా ఉండింది. హ్మ్. ఇప్పుడు కూడా ఇప్పుడు నేను ఓన్లీ పాట పాడి వదిలేస్తే బానే ఉండేది. ఓన్లీ డబ్బింగ్ చెప్పి వదిలేస్తే బానే ఉండేది. హ్మ్. దీంతో పాటు అగైన్ టీవీ షోస్ అని అదని ఇదని కంటిన్యూయస్‌గా జనాలకు కనిపిస్తూనే ఉంటాను కదా! అవును. ఏమైపోయావు? ఉన్నావా? నీ వీడియో కనిపించట్లేదు ఇప్పుడు నాకు. యాహ్! ఉన్నా. ఒక ఒక గెస్ట్ వాంట్స్ టు సే హాయ్ టు యూ. నేను ఇందాకటి నుంచి అవాయిడ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు తీసుకురావడం తప్పలేదు. హియర్. ఏయ్! ఒక్క నిమిషం. సో సారీ. నేను చాలా ట్రై చేస్తున్నాను అప్పటినుంచి వీడిని అవాయిడ్ చేయడానికి. బట్ హి ఈస్ రైట్ ఆ! ఎట్ ద నువ్వు నీకు గెస్ట్‌ని పరిచయం చేయలేమనుకున్నావా? లుక్ ఎట్ దట్. లుక్ who's that? Look. హి ఆర్ షీ? How cute. తన పేరేంటి? షీరో. షీరో. హీరో. ఇస్ దట్ ఎ హి ఆర్ షీ? ఇట్స్ ఎ హి. It's షీరో. అండ్ దిస్ ఇస్ ఫిన్. ఇది కూడా హీనే. ఓకే. గుడ్. పిల్లల కన్నా ముందు పెట్స్ ఇంట్రడ్యూస్. ఓకే. మూవింగ్ ఆన్. సో నీకు నేను వీడు కొద్ది రోజుల క్రితం వీడు చూడడానికి ఇలా ఉంటాడు. క్యూట్. వాడికి నువ్వు డాగ్ నువ్వు అప్పుడప్పుడు బౌ బౌ అని అరవాలి అని గుర్తు చేస్తూ ఉంటావు. నేను కూడా అంతే. సేమ్ హియర్. పో వెళ్ళు. హ్మ్. ఓకే. సో నీకు నేను కొద్ది రోజుల క్రితం ఒక సాంగ్ పంపించాను. ఒక అమ్మాయి పాడిన పాట 'నీలి నీలి ఆకాశం.' దానికి నువ్వు వెంటనే వాయిస్ రెస్పాన్స్ మెసేజ్ కూడా అవునవును. ఇచ్చావు. నేను పంపించాను వాయిస్ మెసేజ్. ధృతి Kamaresu వాచింగ్ దిస్ ఫ్రమ్ న్యూ జెర్సీ. ధృతి వాంట్స్ టు సే హాయ్ టు యూ.
హాయ్. చాలా బా షీస్ వెరీ పాడావు ఆ పాట. చెప్తుంది కూడా తను. నీ ఓకే. రెస్పాన్స్. ఓకే. చాలా చాలా బా పాడావమ్మా. ఇట్ వాస్ వెరీ నైస్. నేను ఇందాక ఒక చిన్న ఆక్వర్డ్ మొమెంట్ నేను ఇందాక సర్దుకుంటున్నాను. వెన్ యూ ఎడిట్ అది ఒకసారి చూసి వచ్చేయి. ఇట్ వాస్ రియల్లీ ఆక్వర్డ్ ఫర్ మీ. నాకు ఆ మనసులో అదే తిరుగుతోంది. ఐ వాస్ నాట్ కంఫర్టబుల్. ఐ థింక్ యూ షుడ్ రిమూవ్ దట్. నేను నీకు అందుకే చెప్పాను. అది మోర్ పర్సనల్ గా అనిపించింది. ఇట్స్ నాట్ వెరీ ఫార్మల్. ఇట్స్ వెరీ ఇన్ఫార్మల్ అండ్ క్యాజువల్ గా అనిపించింది. ఇట్స్ నాట్ ఆక్వర్డ్. ఓహ్! నో, నో. నేను ఇందాక డ్రెస్ సర్దుకుంటుంటే ఐ వాస్ కంఫర్టబుల్ సంథింగ్ లైక్ దట్. వాళ్ళకి కనిపించిందో లేదో. ఐ డోంట్ నో వై యూ ఆర్ మెన్షనింగ్ ఇట్. ఓకే. చెప్పు. ఓకే. ఆల్‌రైట్. సో, ఇందాక నువ్వు అన్నట్టుగా ఆహ్, అందరూ కామెంట్ చేస్తూనే ఉంటారు. అనేవాళ్ళు అంటూనే ఉంటారు. గుడ్ ఆర్ బ్యాడ్ వాట్ ఎవర్ వి డూ రైట్? ఆహ్, చాలా తక్కువ మంది ఒక గోల్ అనుకున్నప్పుడు ఐ కేర్ ఎ డామ్ ఎవరు ఏమనుకున్నా సరే, ఎవరెలా ఫీల్ అయినా సరే, ఎవరెలా నా మీద కామెంట్లు చేసినా సరే, ఐ విల్ డూ దిస్ ద వే ఐ విల్ డూ దిస్ ద వే ఐ లైక్ ఇట్. ఐ విల్ లివ్ మై లైఫ్ ఇన్ మై ఓన్ వే అని అనుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో, ఐ డెఫినైట్‌లీ నో దట్ యూ ఆర్ వన్ ఆఫ్ దెమ్. ఆహ్, నేను అలా అనుకోలేదు రాజు ఎప్పుడూను. నో, నో. ఐ ఇలా మీన్ అనుకుంటాను అని అంటే అవతల వాళ్ళు అనుకుంటారు. బట్ యూ నో వాట్? నాకు వేరే చాయిస్ లేదు. అండ్ హ్మ్. ఆల్సో ఎవరేమనుకుంటున్నారో ఆలోచించేంత టైం లేదు బేసికల్లీ. యాహ్! అదే అంటే లైఫ్‌లో వాళ్ళ వచ్చేది అలాంటి ఒపీనియన్ బట్టి పరిస్థితి. మన నీ లైఫ్ స్టైల్‌ని వర్క్ నువ్వు మేబీ ఆల్వేస్ ఆన్ మై యాహ్! నా రైట్? లైఫ్ స్టైల్ ఇప్పుడు నేను ఇంకోళ్ళ గురించి పట్టించుకోనప్పుడు నాకు వాళ్ళేమనుకుంటున్నారనేది కూడా తెలియడం తక్కువే. సో నాకు నాకు తెలీదు. ఎవరన్నా ఏదన్నా ఇంటర్నెట్‌లో రాసినా లేకపోతే ఏదైనా రూమర్ వచ్చినప్పుడు ఓహ్ మై గాడ్! ఇలా అనుకుంటున్నారా? ఓహో! ఓకే. ఫైన్. నేను ఏ రోజున ఎక్కడ క్లారిఫికేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేయలేదు. ఒక హ్మ్. సందర్భంలో చేశాను. క్లారిఫికేషన్ కూడా కాదు. అది నన్ను నేను హ్మ్. లిటరల్లీ సేవ్ చేసుకోవడానికి చేసినట్టు ఐ మీన్ చేయాల్సినటువంటి సిట్యుయేషన్‌లో చేశాను. అంతేగాని నా పర్సనల్ లైఫ్‌లో ఏం జరుగుతుందో జనాలకి నాకు చెప్పడం అసలు ఇష్టం లేదు. యాహ్! అదే. చెప్పాలనుకుంటే అందుకనే అన్నాను నేను. ఎవరైనా ఏమన్నా 1997 ఆగస్ట్ 15 నుంచి చాలా విషయాలు చెప్పాల్సొచ్చేది. బట్ ఐ నెవర్ వాంటెడ్ టు. యాహ్! అదే. దట్స్ ఎగ్జాక్ట్‌లీ వై ఐ సెడ్ ఎవరన్నా ఏమన్నా అనుకుంటే దట్ వోంట్ ఇన్‌ఫ్లూయెన్స్ యూ ఆన్ హౌ యూ వాంట్ టు బి ఇన్ యువర్ లైఫ్. నో దట్స్ రాజు. వాట్ ఐ యామ్ ట్రైయింగ్. అంటే అంటే ఎలా చెప్పాలంటే చిన్న కరెక్షన్ ఉందక్కడ. ఐ డు హ్మ్. కేర్. నేను చాలా సెన్సిటివ్. సూపర్ సెన్సిటివ్. బట్ యెట్ డస్ దట్ ఇన్‌ఫ్లూయెన్స్ యువర్ డెసిషన్స్ టు దట్ ఎక్స్‌టెంట్? నేను అంటే నేను బాదర్ అయ్యాను. నేను ఫీల్ అయ్యాను. కానీ బౌన్స్ బ్యాక్ అయ్యాను. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఆ ఓకే. సిట్యుయేషన్స్‌లో నాకు తెలుసు నేను ఏడ్చానో లేకపోతే ఏంటి గో త్రూ అయ్యాననేది నాకు తెలుసు. ఎవరన్నా వచ్చి ఏదన్నా ఒక మాట అనేస్తే దులుపుకొని వెళ్ళిపోయేంత థిక్ స్కిన్ నాకు లేదు. హ్మ్. ఓకే. ఐ డెఫినైట్‌లీ ఐ ఫెల్ట్ బ్యాడ్ చాలా హేట్రెడ్‌నెస్ వచ్చేసేది. ఎక్స్‌ట్రీమ్‌గా అనిపించేది. ఏంటిది నేనేమి ఒక్కళ్ళ గురించి ఒక్క మాట అనుకున్నా. ఎందుకుండవు ఈ ఫీలింగ్స్ అన్నీ వచ్చేవి. బట్ హౌ ఐ బౌన్స్డ్ బ్యాక్ రైట్. అది దట్స్ మాట్లాడుకుంటే ఇంపార్టెంట్. యాహ్! దట్స్ అంతే. ఇంపార్టెంట్. అదే అంటున్నా. అంటే దట్ ఈస్ ఫీలింగ్. రెస్పాండింగ్ రియాక్ట్ అవ్వకుండా ఉండడానికి, ఫీల్ అవ్వకుండా ఉండడానికి మనుషులమే కదా! ఎండ్ ఆఫ్ ది డే. దట్స్ దట్స్ ఎ వాట్ ఐ డిఫరెంట్ మీన్. యాహ్! సీ దట్స్ ఎ డిఫరెంట్ యాస్పెక్ట్. కానీ జస్ట్ బికాజ్ సంబడీ సెడ్ సంథింగ్, యూ డోంట్ చేంజ్ ద వే యూ ఆర్. యూ విల్ స్టిల్ బిలీవ్ ఇన్ యువర్ ప్రిన్సిపల్స్. యూ విల్ లివ్ ద లైఫ్ ఆన్ యువర్ ఓన్ టర్మ్స్. అది నేననేది. డెఫినెట్‌లీ. సో, అది ప్రసాద్ వర్మ గారు చెప్తున్నారు. అండ్ హి హి ఈస్ ఆస్కింగ్ యూ అడగనిదే చెప్పేది ఎలా? 'శివ' సినిమా నుంచి. ఇళయరాజా గారి పాట. యాహ్! ఆఫ్ కోర్స్. సింగ్ ఇట్. భలే అడిగారే ఆ పాట అనుకున్నా. హ్మ్. అడగనిదే చెప్పేది ఎలా? చెప్పనిదే తెలిసేది ఎలా? అవును అను నువ్వు కాదు అను తెలపాలి కదా! ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. నీతో నేనేదో అందామనుకుంటున్నా. వేరే ఇంకేదో అంటూ గడిపేస్తున్నా. ఏ మంత్రం వేస్తావో మైకల్లో
దోస్తావు నిన్నిలా చూస్తుండగా మాటలేవి తోచక గుండెలలో గల సంగతిలా పై కనగలను. బ్యూటిఫుల్. చాలా 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 బాగుంది. సాంగ్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఆ రిక్వెస్ట్ అడిగినందుకు థ్యాంక్స్ అండి. చాలా బాగుంది పాట. వి ఎంజాయ్డ్ టు. ఐ ఎంజాయ్డ్ టు. ఓకే. సో నీ ఈ 25 ఏళ్ల జర్నీలో ఒక 3 బెస్ట్ మెమరీస్ ఏవైనా నీకు గుర్తున్నాయా అని అడుగుతున్నారు. ఇఫ్ యూ కెన్ షేర్ దోస్. 3 బెస్ట్ మెమరీసా? యాహ్! బొమ్మేదో, డాగ్ ఏదో తెలియటం లేదు. నువ్వన్నా అక్కడ పడేసొస్తే. అక్కడ కూర్చోవాలి. నేను ఏ లెవెల్‌లో ఉంటే వాడు ఆ లెవెల్‌లో కూర్చోవాలి. అది రూల్స్ అక్కడ. ఆల్ ఆఫ్ ఎ సడన్ అడిగితే నేను చెప్పలేను. ఓకే. వైల్ యూ థింక్ అబౌట్ థట్. నెక్స్ట్ టాపిక్‌కెళ్దాం మనం. హ్మ్. నేను ఇంకో పాట కూడా రిక్వెస్ట్ అడుగుతున్నారు సునీత. ఇది నువ్వు పాడలేదు. కానీ నువ్వు నీ వాయిస్‌లో వినాలని కోరుకుంటున్నారు. 'జానకి కలగల' అనే పాట. అడిగింది ఎవరు చెప్పు? శ్రీనివాస్ జయంతి గారు అడుగుతున్నారు. లేదు మా గ్యాంగ్ కూడా చూస్తున్నారు. ఇందులో ఈ పాట ఇష్టం ఉన్న వ్యక్తి నాకు తెలుసు అంతే. శ్రీనివాస్ జయంతి గారి వాళ్ళ అబ్బాయి విజయ్ ఈస్ యువర్ ఫ్యాన్. సో అయ్యో! నిన్ను డాలస్‌లో నువ్వు లాస్ట్ టైమ్ ఇక్కడ షో చేసినప్పుడు చూసారు, కలిసారు నిన్ను. సో దే జస్ట్ వాంట్ టు సే హెల్లో టు యూ. పాట రిక్వెస్ట్ చేస్తున్నారు. థాంక్ యూ. గుర్తుండటం అంటే లిరిక్ తప్పు పాడితే నాకెందుకో ఏదోలా అనిపిస్తుంది. సో లిరిక్ గుర్తున్నంత వరకు పాడతాను. 2 లైన్లైనా. జానకి కలగనలేదు రాముని పతి రాముని సతి కాగలనని ఏనాడు ఆనాడు ఎవరు అనుకోనిది ఈనాడు మనకి నిజమైనది ఆ రామాయణం మన జీవన పారాయణం జానకి. ఇది జానకమ్మ పాడలేదు, సుశీల్ గారు పాడారు. జానకి పాడారు అనలేదు. నువ్వు పాడిన పాట. అసలు ఓకే ఫైన్. సుశీల్ గారి పాటే. హ్యూజ్ ఫ్యాన్స్. చాలా 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 బాగుంది. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. నాకు కూడా పర్సనల్లీ చాలా ఇష్టమైన పాట. చాలా చాలా ఇష్టం. అక్కడ చిన్న రేడియోలో వినే కొన్ని పాటలు ఉండేవి కదా! టిపికల్‌గా వివిధ భారతి ఆకాశవాణిలో వచ్చే పాటలు. అలాంటి పాట. ఓకే. సో నేను కన్నడ పాట కూడా అడుగుతున్నారు సునీత. వాట్స్ యువర్ ఫేవరెట్ కన్నడ సాంగ్ దట్ యూ సాంగ్? ఏం పాడినావు ఇప్పుడు కన్నడ పాట అంటే? నువ్వు అది ఆలోచించే లోపల నీకొక స్పెషల్ కమెంట్ ఉంది. కనీసం ఒక 10 టైమ్స్ ఇదే సేమ్ కమెంట్ పోస్ట్ చేశారు. షీ ఈస్ ద ట్రూ లెజెండ్. షీ ఈస్ ఎ బూన్ టు us. లవ్ హర్ టిల్ మై లాస్ట్ బ్రెత్. ఎపిటోమ్ ఆఫ్ స్వీట్‌నెస్ దుర్గా సునీల్. ఇది అయ్యో! థాంక్ యూ. నేను లెజెండ్ కాదు. ప్లీజ్ నన్ను అంత పరిచయం చేయొద్దు. ప్లీజ్. థాంక్ యూ. ఓ ప్రియతమా 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 నీ హృదయದ సరిగమ ಪ್ರಿಯತಮಾ ಕನಸುಗಳ ಪಾಲುದಾರ ಆಸೆಗಳ ಸಾಹುಕಾರ ಚೆಲುವೆಯ ಚೆಲುವಿನ ಮನದ ತುಂಬ ಅನಿಸುತ್ತಿದೆ ಅನಿಸುತ್ತಿದೆ. బ్యూటిఫుల్ సాంగ్. చాలా బాగుంది. సో Beautiful. ఎన్ని పాటలు పాడావు కన్నడలో మొత్తం? కన్నడలో నాకు తెలిసి ఒక 40-50 పాడుంటా. వావ్! దట్ ఈస్ నైస్. సో కన్నడ, తెలుగు, తమిళ్‌లో పాడావా? తమిళ్లో పాడాను. తమిళ్, కన్నడ, తెలుగు. హిందీ పాడలేదు కదా! నాకు తెలిసి నువ్వు హిందీ పాడలేదు కదా? పాడలేదు. ఎందుకు మరి హిందీ అడిగారన్నది నాకు అర్థం కాలేదు. బట్ సంబడీ డిడ్ ఆస్క్ యూ ఫర్ ఎ హిందీ సాంగ్. ఓకే. సో
అదర్ దెన్ వాట్ యూ డూయింగ్ ఎట్ హోమ్ నువ్వేం చేస్తావు? ఆకాశ్ ఫ్యాన్ అయ్యరా ఏ మధ్య మధ్యలో ఈ రియాక్షన్స్ వస్తుంటాయి. ఐ థింక్ దీస్ ఆర్ ద ట్రైట్స్ దట్ విల్ టెల్ యూ 'గోదావరి' సినిమాలో క్యారెక్టర్‌కి సంతకి ఉన్న దగ్గర పోలిక తెలుస్తూ ఉంటుంది ఇలాంటివి వింటే. ఓకే. ఓకే. ఎందుకు ఏడుస్తున్నావట నేను పాడుతుంటే సో, ఆకాష్ ఏం చేస్తాడండి? పిల్లల గురించి ఒకసారి చెప్తావా? పిల్లలు కాదు పెద్దలు. అదేలే. పెద్దల్లాంటి పిల్లలు. వాళ్ళ గురించి చెప్పు. డిగ్రీ అయిపోయింది వాడు. లాస్ట్ 1 ఇయర్ గా జాబ్ చేస్తున్నాడు. ఏ యూనివర్సిటీలో అయితే చదివాడో అదే యూనివర్సిటీలో 1 ఇయర్ కాంట్రాక్ట్. సో అంతే ఇంకా ఆ తర్వాత మళ్ళీ హైయర్ స్టడీస్ కి బయటకు వెళ్తాడు. శ్రేయ ఆసమ్. ఫినిష్ ఒక్క ఎగ్జామ్ మినహా అది ఇంటర్ ఫినిష్ చేసింది. హ్మ్. లాక్డౌన్ స్టార్ట్ అయింది. అదే. దాని గోల్స్ సో ఏంటి? వేర్ వేర్ షీ గోయింగ్? శ్రేయ పాడింది కదా! ఒక పాట పాడింది సినిమాలో. సో, తన గోల్స్ ఏంటి? నీలాగా సింగర్ అవ్వాలనా? వాట్ ఈస్ ఇట్ దట్ షీ ఈస్ ఎయిమింగ్ ఎట్? ఇద్దరిలోనూ నాలా అవ్వాలని అయితే ఎవరు కోరుకోవట్లేదు. హ్మ్. సో దే ఫీల్ ఇట్స్ ఎవ్రీడే స్ట్రగుల్ టు ఏదో నేను చాలా ఏడుస్తూ ఉంటే చూడలేదు. అలా అని కాదు. ఆ స్ట్రగుల్ కాదు నేను అనేది. ఇట్స్ నాట్ సో ఈజీ టు మెయింటైన్ దిస్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ అనేది వాళ్ళ ఫీలింగ్. అవును. విచ్ ఇస్ వెరీ ట్రూ. అబ్సల్యూట్లీ రైట్. యాహ్! అండ్ దే ఆర్ గ్రౌండెడ్ శ్రేయ మోర్ దెన్ ఎనీథింగ్. దే ఆర్ గుడ్ కిడ్స్. అంటే మంచి వ్యక్తుల్లా తయారైతే అది పెద్ద అచీవ్‌మెంట్ అవుతుంది అంతే. వాట్ ఎవర్ దే వాంట్ టు డూ ఇన్ లైఫ్ ఐఎమ్ ఓకే. వాడు బిజినెస్ మేనేజ్మెంట్ ఎంబీఏ కాదు, నాట్ ఎగ్జాక్ట్లీ ఎంబీఏ బట్ అలాంటి కోర్స్ చేయడానికి హ్మ్. ఎక్కడికో వెళ్తానన్నాడు. అండ్ శ్రేయ వాంట్స్ టు డూ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్. ఆ! మార్కెటింగ్ అండ్ మర్చెండైజింగ్ దానికి చాలా ఇష్టం. నైస్. సో నైస్. ఐ డోంట్ వాంట్ టు స్టాప్ దెమ్. హ్మ్. వెరీ నైస్. దానిలో వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటుంది అంటే ఐ డోంట్ వాంట్ టు స్టాప్ దెమ్ ఈవెన్ ఇఫ్ దే వాంట్ టు కమ్ బ్యాక్ అండ్ పర్స్యూ దేర్. అంటే వాడు చాలా బాగా డాన్స్ చేస్తాడు, అది బాగా పాడుతుంది. హ్మ్. సో మళ్ళీ ఇందులో ఏదైనా లక్ టెస్ట్ చేసుకుంటాము అంటే కనుక దట్స్ అప్ టు దెమ్. హ్మ్. కాకపోతే మినిమం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాతే ఏదైనా చేయాలని ఒక కండిషన్ మాత్రం పెట్టాను. అది ఓకే. ఆనర్ చేస్తుంది. Okay, wonderful. That is awesome, and I wish both of them very, very good luck. Akash, good luck to you, and Shreya, good luck to you. ఇద్దరు లేదు నేనే చెప్తాను. ఓకే. చెప్పేయండి. సరే. 'చంద్ర నార్మంచి' గారిని ఆయన కూడా మా మా రైట్ సరసిజ థియేటర్స్ అని ఒక గ్రూప్ ఉంది నాకు. థియేటర్ గ్రూప్. వి డూ నాటకాలు చేస్తూ ఉంటాము. సో, ఆ గ్రూప్‌లో ఈయన కూడా మాకు మెంబర్. చేశారు అని విన్నాను నేను. అండ్ గాట్ అ ఫెంటాస్టిక్ రెస్పాన్స్ కూడా. దేనికి? ఉజ్వల్ ఉజ్వల్ కూడా పార్ట్ ఆఫ్ ది ఉజ్వల్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్. ఉత్తేజ్. ఉత్తేజ్. అది మిస్ అమ్మా. అది ఎప్పుడు 4 ఏళ్ళు ఇప్పుడు లేటెస్ట్‌గా మేము చేసింది 'ద్రౌపది' అనే నాటకం చేసాము. యాహ్! వి గాట్ హ్యూజ్ గుడ్ రెస్పాన్స్. సో, పాయింట్ ఏంటంటే దాంట్లో ఆ టీమ్‌లో చంద్ర నార్మంచి గారని మాకు హి హెల్ప్డ్ మీ విత్ డైరెక్షన్ అండ్ ఎవ్రీథింగ్. ఆయన నీకొక హీస్ ఆల్సో యువర్ ఫ్యాన్. ఆయన నీకొక క్వెషన్ ఏమి అడుగుతున్నారంటే, హూ ఈస్ యువర్ ఫేవరెట్ కంటెంపరరీ ఫీమేల్ సింగర్ అండ్ వై? కంటెంపరరీ అంటే నాకంటే జూనియర్స్ ఉన్నారు, నాకంటే సీనియర్స్ ఉన్నారు. నీతో పాటు ఉన్నవాళ్ళు. నీతో పాటు ఉన్న సింగర్స్‌లో, నీ టైమ్‌లో వచ్చిన సింగర్స్‌లో నీకు ఇష్టమైన సింగర్స్ ఎవరైనా ఉన్నారా? సీ అప్పటి నుంచి ఇప్పటి వరకు సీ ఐ లైక్ శ్రేయా ఘోషాల్. యాహ్! I know. I see that big smile. I I see know. the big మనం smile. ఈ పాయింట్ మీద You used ఆర్గ్యుమెంట్ to only post my song once upon a time, but I see a lot of posts. Yeah, I'm watching you. ఓకే. ఓకే. ఇదంతా ఎడిటింగ్‌లో కట్ చేసేసుకోండి అందరూ. యాహ్! మనిద్దరికి ఈ టాపిక్ మీద ఒకసారి ఆర్గ్యుమెంట్ గూడా అయింది. ఆర్గ్యుమెంట్స్ మర్చిపోయాను రాజీ. లక్కీలీ జీవితంలో ఏ ఆర్గ్యుమెంట్ అయినా మర్చిపోయాను. ఇది చాలా ఫన్నీ ఆర్గ్యుమెంట్. ఆర్గ్యుమెంట్ సీరియస్ టోన్‌లో కాదు. చాలా ఫన్నీగా ఇలాగే. నాకు గుర్తుంది ఎక్కడ జరిగిందో కూడా గుర్తుందిలే. ఓకే. ఆల్‌రైట్. సరే. ఇప్పుడు లేటెస్ట్‌గా నువ్వు చాలా ప్రోగ్రామ్స్‌కి చాలా రోజుల నుంచి యాక్చువల్లీ చాలా ఇయర్స్ నుంచి యువ్ బీన్ జడ్జ్ ఫర్ మెనీ ఈ సింగింగ్ ఆహ్,
కాంపిటీషన్ ప్రోగ్రామ్స్‌కి రియాలిటీ షో. ఈ మధ్య కాలంలో నువ్వు గూడా ఐయామ్ ష్యూర్ యూ మస్ట్ బి ఫాలోయింగ్ కదా! చాలా మంది సింగర్స్ చిన్న చిన్న పిల్లలు దే ఆర్ డూయింగ్ అమేజింగ్. చాలా అద్భుతంగా పాడుతున్నారు. వాళ్ళ సొంత వీడియోస్ పాడి పోస్ట్ చేస్తున్నారు. ఆహ్, ఈ మధ్య కాలం ఇలా ఉన్న పిల్లల్లో ఎవరైనా నిన్ను బాగా హ్మ్, నీ మనసుని టచ్ చేసిన సింగర్స్ ఎవరైనా ఉన్నారా? డూ యూ వాంట్ టు నేమ్ దెమ్? రాహుల్ వెల్లాల్ చైల్డ్ ప్రాడిజీ. హ్మ్. ఐ హీస్ సంథింగ్ అంటే డైరెక్ట్ గా దేవుడు పిక్ చేసి ఇట్లా పంపించినటువంటి సింగర్ అనిపించింది. అగ్రీడ్. లిటరల్లీ సరస్వతి దేవి అలా పిక్ చేసి, "అరే మీరు దాహంతో చచ్చిపోతున్నారు. ఇదిగో ఈ కుర్రాడిని పంపిస్తున్నాను. సంగీత అభిమానులందరూ మీ దాహార్తిని తీర్చుకోండి" అంటే హుహు. వచ్చిన కుర్రాడిలా అనిపిస్తది. నాకు నన్ను అమ్మో! అవును. ఐ అగ్రీ. ఎక్స్‌ట్రార్డినరీ సింగర్. నేను చాలా విన్నాను అతనివి అండ్ నాకు కూడా అట్లాగే అనిపిస్తుంది. అంటే హి ఈస్ నాట్ హ్యూమన్ అనిపిస్తుంది నాకు యాక్చువల్‌గా. సమ్ డిఫరెంట్ ఏమంటారు ఒక ఒక రేడియేషన్స్‌తో పుట్టాడు అబ్బాయి. మే గాడ్ బ్లెస్ హిమ్. ఇంకొక ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటి అంటే అతని విషయంలో, అతని పర్సనాలిటీ అంటే చిన్న పిల్లవాడు. చిన్న పిల్లలకి వ్యక్తిత్వం ఉండకూడదా? ఉండొచ్చు. హ్మ్. అది హ్మ్. ఉంటుంది. అది రిఫ్లెక్ట్ అవుతుంది కూడా. సరదా హ్మ్. సరదాగా 6 తరగతి చదువుకున్న పిల్లలు ఇప్పుడు 7థ్ క్లాస్‌లో ఉండుంటాడేమో మోస్ట్‌లీ. హ్మ్. సో, హ్మ్. చదువుకుంటున్న పిల్లలు మహా అయితే గాడ్జెట్స్ గురించి మాట్లాడతారు. వాళ్ళకి ఇష్టాలుంటాయి. కానీ అంత బ్యాలెన్స్‌డ్‌గా, మెచ్యూర్డ్‌గా అతని పర్సనాలిటీ, అతని సింగింగ్‌లో రిఫ్లెక్ట్ అవ్వడం అనేది నేను ఆ ఏజ్ గ్రూప్‌లో చూసినటువంటి మొట్టమొదటి సింగర్ అతను. అంటే పెంచిన విధానం, అతను ఆ పరిసరాలు అవన్నీ కూడా దోహదపడతాయి ఈ పిల్లల ఎదుగుదలలో. అవును. ప్లస్ ఎదిగిన తర్వాత ఇప్పుడు ఇటువంటి ఆర్ట్ ఫార్మ్‌లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మంచి వ్యక్తిత్వం ఉండి తీరాలి రాజు. నో మ్యాటర్ వాట్. హ్మ్. అండ్ సస్టైన్ అయిన దాన్ని బట్టి ఇది ఒకసారి కాకపోయినా ఇంకోసారి అయినా కూడా మన వ్యక్తిత్వం ఏంటి అనేది మనం చేసే పనిలో అది రిఫ్లెక్ట్ అవుతుంది. స్పెషల్లీ ఆర్ట్ ఫార్మ్‌లో. అవును. సింగింగ్ కానీ, డాన్స్ కానీ ఇటువంటి వాటిలో ప్రముఖంగా. వ్యక్తిత్వం చాలా 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 ముఖ్యం. అందరికీ అన్ని రకాలైనటువంటి జాడ్యాలు ఉంటాయి. నో డౌట్ అబౌట్ థట్. కానీ ఎంత తొందరగా వాటిల్ని వదులుచుకుంటూ ముందుకెళ్తూ ఉంటే ఇంకా మన ప్రతిభ ఎక్కువ అలా షైన్ అవుతూ ఉంటుంది. అది ఎక్కువ రాణిస్తుంది. హ్మ్. ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉండటానికి కూడా దోహదపడుతుంది. హ్మ్. అలానే అందరూ ఎక్స్‌ట్రార్డినరీ పీపులా? ఇక్కడ అచీవర్స్ అందరూ అనేది ఒక పెద్ద డిబేట్. హ్మ్. కాకపోతే నువ్వు ఇందాకన్న ఒక కనెక్షన్ ఉంది చూడు. బిగినింగ్‌లో ఒక క్వెషన్ అడిగావు. అభిమానులు అందరికీ ఉంటారు కానీ, ఈ రకంగా నీ కోసం ఏదైనా సరే చేసే హ్మ్. అభిమానిని చూస్తే చాలా డిఫరెంట్‌గా అనిపిస్తున్నారు అని నీకు అవును. అవును. నాలాగా నాకంటే చాలా బాగా పాడే సింగర్స్ చాలా మందున్నారు. హ్మ్. కానీ ఈ రోజు నాకు కావాల్సింది ఏంటి అంటే ఒక దృఢమైన వ్యక్తిత్వం. హ్మ్. అంటే వ్యక్తిత్వం ఉండి ఆర్టిస్ట్ అయితే వాళ్ళకుండేటటువంటి వాల్యూ హ్మ్. ఏంటనేది కూడా నా విషయంలో నేనది గర్వంగా ఎప్పుడు ఫీల్ అవ్వను. చాలా భయపడే విషయం. సేమ్ టైమ్ హ్మ్. అమ్మో! నా కుటుంబం నాకిచ్చినటువంటి ఆహ్, ఐ మీన్ నిజమైన నిధి ఏమన్నా ఉంది అంటే ఇదిగో హ్మ్. సెల్ఫ్ రెస్పెక్ట్ అని మాత్రం గర్వంగా చెప్తాను నేను. హ్మ్. అలా ఆ కుర్రాడు నాకు ఆహ్, చాలా అనిపిచ్చాడు. 100% మనం అతన్ని ఎక్కడో చూస్తున్నాం. గ్యారంటీ అది. అవును. ఐ అగ్రీ విత్ యూ. ఆహ్, సో, సునీత ఆహ్, మనం మళ్ళీ ఇంకా కంటిన్యూ చేసే ముందర మాట్లాడదాము. నిన్ను చాలా మంది అడుగుతున్నారు ఈ పాట. బట్ బిఫోర్ థట్ ఒక క్లాసికల్ బిట్ ఏదన్నా సమ్ క్లాసికల్ బిట్ దట్ యూ వాంట్ టు సింగ్. చిన్న ఫ్యూ లైన్స్ పాడినా చాలు. ఖగరాజు నీ ఆనతి విని వేగాసనలేదు గగనానికి ఇలకు బహుదూరం అనినాడు జగమేలే పరమాత్మ ఎవరితో మొదలెడుదో
నీ నగుమోము కనలే నా జాలి తెలిసి నన్ను బ్రోవరాగా శ్రీ రఘువర నీ నగుమోము కనలేని నా జాలి తెలిసి. థ్యాంక్ యూ సో మచ్. సో సునీత మాటలకి నీ పర్సనాలిటీకి అభిమానులే కాకుండా నీ డ్రెస్సింగ్ కి కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు కదా. నీ శారీ ఎప్పుడు ఏం చీర కడతావు అని ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఫర్ దైర్ సేక్స్ నాకు తెలిసి నా ఫ్రెండ్ సర్కిల్లోనే కనీసం ఇట్స్ అ బంచ్ ఆఫ్ పీపుల్. సో వాళ్ళ కోసం నువ్వు వాట్ ఈస్ దట్ యూఆర్ కీన్ అబౌట్? అండ్ నువ్వు ఒక శారీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు, డ్రెస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు నీ ప్రోగ్రామ్స్ వాటికి నువ్వు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తావు ఎక్కువ? నీ యాక్సెసరీస్ కా, ద కలర్ దట్ యు చూస్, ఆర్ అకేషన్ బట్టి కలరా, ఎలా? ఒకేషన్ బట్టి కలర్. అండ్ అవుట్డోర్ అయితే ఒక కలర్, ఇండోర్ అయితే ఒక కలర్. టోటల్లీ ఆ టైం, ఆ మూడ్ అంతే. And your accessories also, right? You give యాక్సెసరీస్ చేయను. నువ్వు చూస్తే నేను ఐ హార్డ్లీ వేర్ జ్యువెలరీ. right. అదే అన్నా. అంటే the way you accessorize yourself, the way you choose your accessories is very selective. యా, వెరీ వెరీ సెలెక్టివ్. అండ్ నాకు అయితే స్వరాజ్కి అయి ఉండాలి, లేకపోతే ఆమ్రపాలి అవ్వాలి, లేకపోతే అంటే ఐఎమ్ వెరీ పికీ అండ్ వెరీ పర్టికులర్ అబౌట్ సచ్ స్టఫ్. అదే. ఓకే. సో on that ఇంకా కొంతమంది నిన్ను మళ్ళీ ఆ పాట అడుగుతున్నారు. బట్ ఐ థింక్ యు ఆల్ షుడ్ వాచ్ it. తను ఆల్రెడీ పాడింది నీలి నీలి ఆకాశం, చాలా బాగా పాడేసింది ఆల్రెడీ. సో ఐ డోంట్ వాంట్ టు ట్రబుల్ హర్ అగైన్ అండ్ అగైన్. ప్లీజ్ డూ వాచ్ ద వీడియో. మీరు బిగినింగ్ లో వింటే తప్పకుండా యు విల్ బి ఏబుల్ టు సీ దట్. నువ్వు వీడియో మధ్యలో ఎడిట్ చేసి పెడతానంటే పెట్టు, లేకపోతే నేను చంపేస్తాను. అట్లాగే అన్నెసరీ యు గివింగ్ హింట్స్. అది ఎవరు చూడలా. నో యార్, బట్ ఐ నో దట్ రైట్. ఓకే విల్ టాక్ ఆఫ్లైన్, మాట్లాడదాం దాని గురించి. ఆన్లైన్ మాట్లాడుతున్నాను నేను, నిన్ను కమిట్ చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడే నువ్వు పోస్ట్ బటన్ నొక్కావంటే చంపేస్తాను. ఓకే సరే అట్లాగే. ఓకే, గోదావరి సినిమా పాట అడుగుతున్నారు నిన్ను చాలా మంది అడుగుతున్నారు ఆ పాట. పాడనా? ప్లీజ్. అందంగాలేన అస్సలేం బాలేన నీడు కాననా, అలుసైపోయానా అస్సలేమి కానా, వేషాలు చాలే పొమ్మనా, అందంగాలేన అస్సలేం బాలేన నీడు కాననా. బ్యూటిఫుల్. సో ప్రస్తుతం నువ్వు ఇంట్లో నువ్వు చేసే పనులు ఇవన్నీ కాకుండా ఆర్ యూ ఆల్సో ఇంటూ సంథింగ్ ఎల్స్ దట్ వీ డోంట్ నో అబౌట్ యూ? ఏదైనా మ్యూజిక్ క్లాసెస్ కానీ, ఏదైనా కొత్త వెంచర్, ఏదైనా ఆర్ యూ ఇంటూ సంథింగ్ దట్ వీ డోంట్ నో? నో ఇప్పటి వరకు నేర్చుకోవడానికి టైం కుదరలేదు. సో వాట్ ఐమ్ డూయింగ్ ఇస్, ఎప్పటి నుంచో పెండింగ్ లో నేను రాసి పెట్టుకున్నటువంటి కొన్ని గజల్స్ కానీ, కొన్ని జయదేవుని అష్టపదులు, కొన్ని లలిత గీతాలు, అవన్నీ నేర్చుకోవటం మొదలు పెట్టాను. ఈ మధ్య సఖీ పోస్ట్ చేయడం జరిగింది. రైట్. కొంచెం కాన్ఫిడెంట్ గా అనిపించింది, పోస్ట్ చేస్తున్నాను అంతే. అది. సో ఫెంటాస్టిక్ టైం నాకు కూడా. సో ఒక పాజ్ వచ్చింది, ఆగాము. ఓకే, నేను ఎక్కడ ల్యాకింగ్ అనేది ఆలోచించుకోవాలి. ఏదో కాంపిటీషన్ లో, ఈ రేస్ లో మళ్ళీ పడి పరిగెత్తడానికి కాదు, నాకు ఏది హ్యాపీనెస్ ఇస్తుంది అనే విషయం నేను ఆలోచించుకుంటున్నాను. అండ్ అది మాత్రమే చేస్తున్నాను రైట్ నౌ. సో దాట్ ఇప్పుడు వస్తున్నటువంటి ఎనర్జీతో ప్రాబబ్లీ
నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా లైఫ్ ని చాలా ఈజీగా హ్యాండిల్ చేయడానికి ఆ పాజిటివ్ ఎనర్జీ, కావాల్సిన పాజిటివ్ ఎనర్జీ అంతా ఇప్పుడే కూడగట్టేసుకుంటే టైం బాగా వాడుకుని ఆ ఎనర్జీని అంతా నీ వైపు తీసేసుకుంటే దెన్ యూ హ్యావ్ ఇనఫ్ ఏమంటారు రిసోర్సెస్ టు బౌన్స్ బ్యాక్ అగైన్ విత్ ఆల్. I want to be happy. I want to spread happiness. I want to be kind. I want to spread kindness. అది ఆ పనిలో ఉన్నాను ప్రస్తుతానికి. వెరీ నైస్. సునీత ఇంకొక క్వెషన్ నాకు. సో ఈ మధ్య అంటే కొంతమంది వేరే సింగర్స్‌ని వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా నేను ఇది అడిగున్నాను ఇంతకుముందు. సో రికార్డింగ్స్‌కి వచ్చినప్పుడు నేను విన్నదేంటంటే ఈ మధ్య కాలంలో రికార్డింగ్స్‌కి వచ్చినప్పుడు కొత్త సింగర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళంతా అంత డెడికేటెడ్‌గా మీ జనరేషన్ దాకా ఉన్నంత డెడికేషన్ కానీ ఆ కమిట్మెంట్ కానీ వాళ్ళలో ఉండడం లేదు. దే ఆర్ కైండ్ ఆఫ్ టేకింగ్ ఇట్ ఈజీ. ఓ పక్క రికార్డింగ్, ఓ పక్క ఫోన్ ఫోకస్ ఇట్లా డివియేట్ అయిపోతూ ఉన్నారు అని. నువ్వు అలాంటిది గమనించావా? డు యూ హావ్ ఎనీ కామెంట్ అబౌట్ ఇట్? ఇది కామెంట్ లానే ఉంది అంతే. అవుట్‌పుట్ విన్న తర్వాత మాట్లాడదాము అని చెప్తాను ఈ విషయంలో. చాలా రికార్డింగ్ ప్రాసెసే ఈజీ అయిపోయింది. ఈ రోజు అంత కమిట్మెంట్, అంత డెడికేషన్ కూడా అవసరం లేనటువంటి రోజుల్లో ఉన్నాం ప్రస్తుతానికి. ఐఎమ్ సారీ టు సే, నేను ఎవరిని అంటే ఇలా అబ్జర్వ్ చేసిన వాళ్ళని తక్కువ చేయటం లేదు. అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ అని సమర్థించట్లేదు. బట్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నాను. చాలా అంటే చాలా ఈజీ అయిపోయింది రికార్డింగ్ చేసే ప్రాసెస్. వెళ్తాము, మ్యూజిక్ డైరెక్టర్ అప్పుడప్పుడు ఉంటారు, అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు. అంటే నాకైతే ఖచ్చితంగా నేను మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నప్పుడు పాడాను. అండ్ వెళ్తాము, స్టూడియోకి వెళ్ళిన తర్వాత లిరిక్ ఏదండి అంటే లిరిక్ పేపర్ లేని సందర్భాలు చాలా ఉన్నాయి. మొబైల్ చూపిస్తున్నారు, ఓకే, లేకపోతే వాట్సాప్ లో ఇటు నుంచి అటు పంపిస్తారు. మేడం వాట్సాప్ చేసాం మీకు లిరిక్ అంటారు. మరి ఫోన్ చూసి పాడుకుని నేనేం చూసి పాడతా? ఓకే, నాకంటూ కొన్ని పద్ధతులు, నేను కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాను కాబట్టి నేను స్టూడియో పేరు, ఏ రోజు పాట పాడుతున్నాను, రాసింది ఎవరు, సోలో అయితే ఓకే, లేకపోతే నా కో సింగర్ ఎవరు అని లిరిక్ మొత్తం రాసుకోవటం అనేది నాకు అలవాటు. నాకు ఇష్టమైన విషయం, ఇష్టమైన పని అది. చాలా మంది పేపర్లు తీసుకొస్తారు, పేపర్ల మీద రాసి అక్కడే లిరిక్ వదిలేసి వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు. ఇదే క్వశ్చన్ ఆ పని చేసిన వాళ్ళని అడిగితే సమాధానం ఏమొస్తుంది తెలుసా? నేను పాట బాగా పాడానా లేదా? అదే ఇందాక నువ్వు అన్నట్టుగా అవుట్‌పుట్ ఎలా ఉందని. అవుట్‌పుట్ ఎలా ఉంది? ఎవరికి కావాలి? నేను మొన్న రీసెంట్ గా ఒక వీడియో చూసా. ఫన్నీ వీడియో ఆఫ్ కోర్స్. ఒక ఆయన ఈ మధ్య చాలా వస్తున్నాయి కదా లాక్‌డౌన్ వీడియోస్. అలా ఒక ఆయన చాలా సీరియస్ గా బాస్ తో ఇలాంటి ఒక ఇంటర్వ్యూలో ఉన్నాడు. ఆ కెమెరా పాన్ చేసి ఇటు తీసుకొస్తే కింద షార్ట్స్ వేసుకున్నాడు. షార్ట్స్ వేసుకొని కూరగాయలు కట్ చేస్తున్నాడు. స్టిల్ బాస్ తో వీడియోలో ఉన్నాడు కాన్ఫరెన్స్ కాల్ లో. ఏమని చెప్తాం? ఇటువంటివి కామెంట్ చేసినా కూడా రాజీ ఈ రోజున కామెంట్లుగానే మిగిలిపోతే తప్పించి ఎవరిలోనూ మార్పు రాదు. మార్పు దేనికోసం అడుగుతున్నామో కూడా నాకైతే అర్థం కావట్లేదు. బికాస్ ఒక రికార్డింగ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి నువ్వు ఒక 10 మంది అక్కడ మ్యూజిషియన్స్ ఉండి, మ్యూజిక్ డైరెక్టర్, లిరిసిస్ట్, ఒక కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే ఇలా ఎందుకు చేయట్లేదు అని యంగర్ జనరేషన్ క్వశ్చన్ ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి. యూ ఓన్లీ హ్యావ్ 2 people ఇన్ ద స్టూడియో అండ్ దే డోంట్ హ్యావ్ టు సింగ్. అంటే ఎట్ పాడాల్సిన అవసరం లేదు. పల్లవిలో 4 కట్స్ చేయొచ్చు. నీకు ఆ ఫెసిలిటీస్ వచ్చేసాయి ఈ రోజున. ఒక పాట పాడుతూ ఉంటే కంప్లీట్ గా ఒక పాట పాడుతున్నావు అన్న ఫీలింగ్ లేదు. చాలా టెక్నాలజీ వచ్చింది. అందరూ టెక్నాలజీని ఎలా వాడుకోవాలి అన్న దాని మీద ఆలోచిస్తున్నప్పుడు ఐ డోంట్ సీ ఎనీథింగ్ రాంగ్ ఇన్ దట్. ఐఎమ్ రియల్లీ సారీ టు యూ. దట్స్ ఓకే. 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 సో థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నేను అడిగిన దానికన్నా ఎక్కువ టైం పట్టేసింది మనం మాట్లాడుతూ. నేను టైం చూసుకోలేదు నేను కూడా. వి కైండ్ ఆఫ్ క్రాస్డ్ మోర్ టైమ్, మోర్ దాన్ స్కెడ్యూల్డ్ టైమ్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ ఐ రియల్లీ ఎంజాయ్డ్ దిస్ టైమ్ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ నీతో ఈ కాన్వర్సేషన్.
సో కంక్లూడ్ చేసేటప్పుడు ఈ మధ్య కాలంలో ఆర్ ఇన్ జనరల్ నువ్వేదైనా పాట ఒకటి సంథింగ్ ఫ్రమ్ యువర్ హార్ట్ దట్ యు వాంట్ టు షేర్. Something from my heart. అయ్యో, ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ దాది. పోనీ నీకు నీకేది నచ్చిందో అది చెప్పేస్తే ఇస్తేనే బెటరా నీకైతే? బెటర్ అది. థాట్స్ ఓకే. అన్ని వెళ్ళిపోతాయి. కీరవాణి గారి మ్యూజిక్ లో నువ్వు పాడిన పాటల్లో నీకు ఇష్టమైన పాట పాడు. వన్ మళ్ళీ ఆఫ్ ద ఇష్టమైన పాటలు. ఓకే. చినుకు చినుకు కలిసి కలిసి వరదై ఉరికేసెలయేరు, కలతో ఇలని దివితో భువిని కలిపేసే ఊహల జోరు, నదులైనా ఎదలైనా స్వేచ్ఛలో ఒకే తీరు, చినుకు చినుకు కలిసి కలిసి వరదై ఉరికేసెలయేరు, కలుపు ఇల దివితో భువిని కలిపే ఊహల రేర్ గా వినిపించే పాట ఇది. సంగమం. నీకు ఇష్టమా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సింగింగ్ దట్. మై ప్లెజర్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో ఆఫ్టర్ లాంగ్ టైం ఏదో రాజీతో నా ఫ్రెండ్ తో మాట్లాడినట్టే ఉంది, కానీ నన్ను ఎంతమంది చూస్తున్నారో తెలియదు, నన్ను ఎంతమంది ఏ క్వశ్చన్స్ అడిగారో తెలియదు లాగా అయిపోయింది ఇంటర్వ్యూ. guys for watching this, and thank you Raji for ఇంటర్వ్యూ ప్లాన్ చేసినందుకు. ఇంత టైం ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్. అండ్ థ్యాంక్స్ టు ఆల్ దోస్ వ్యూవర్స్. మీ కమెంట్స్ కి, మీ కాంప్లిమెంట్స్ కి అన్ని తనకి అందజేశాను నేను. ఐ డిడ్ మాక్సిమం as much as I could, but I will keep sending more comments as I keep going through them after this after editing the video. alage okay, all right, then have a wonderful night, and stay happy and stay peaceful and stay healthy and stay fit. As I always say, please keep that positive energy throughout. We will get through this. We will conquer this, all of us together. Bye Sunita. Have a wonderful night and wish you all the best. Thank you so much Raji. Have a good day to you. Wish you all the best. Thank you. Bye. Chalo, bye.